నా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి నన్ను ఇటువైపు నుంచో అటువైపు నుంచో మార్చలా. చిన్నప్పటి నుంచి నువ్వు బాగా చదువుతూ జాబ్ వచ్చిందని పెంచడం జరిగింది. ఒక 25 years నా జీవితం అలాగే అయిపోయింది. మూడోది, బిజినెస్లు చేసి లక్షలు సంపాదించినోళ్ళని, కోట్లు సంపాదించినోళ్ళని, కోట్లకి పడగెత్తినోళ్ళని మనం చాలా మందిని చూసాం. మీరు కావాలంటే ఒకసారి యోచన చేసుకోండి. మీకు ప్రపంచంలో డబ్బు సంపాదించిన ఈ 3 కేటగిరీలో కనపడతారు. ఒకటి రాజకీయాల్లోకి వెళ్ళినోళ్ళు, లేదా ఒక సినిమాల్లోకి వెళ్ళినోళ్ళు, లేదంటే బిజినెస్లు చేసేవాళ్ళు. రోడ్డు మీద ఒక బెంచ్ కార్ వెళ్తుందంటే వాడు ఖచ్చితంగా ఈ 3 కేటగిరీలో కాల్తో చెక్ చేసుకోండి. రోడ్డు మీద ఒక బెంచ్ కారు వెళుతుంది అంటే వాడు ఖచ్చితంగా ఈ 3 కేటగిరీలో ఉంటాడు. అయితే రాజకీయాల్లోనూ ఉంటాడు, లేదా సినిమాల్లోనూ ఉంటాడు, లేదా బిజినెస్ లో ఉంటాడు. అలా నేను కూడా మొదటి రెండింటికి పనిచేయనని చెప్పి, మూడోది బిజినెస్ చేసి డబ్బు సంపాదించే ఆలోచనతో ఏదో విధంగా ముందు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నాను మిత్రులారా. ఆ బిజినెస్ కూడా చెప్పే కదా, మేము చాలా పేదరికం నుంచి వచ్చాం, ఒకేసారి పెట్టుబడి పెడతాకు మా దగ్గర డబ్బులు లేవు. అందుకే మా పిన్నిక దగ్గర కొంచెం బంగారం తీసుకుని ఒక 30,000 రూపాయలకి దాన్ని బ్యాంక్ లో పెట్టి ఆ డబ్బు తీసుకొచ్చి నాకున్న టాలెంట్ ఏదైనా బిజినెస్ దాంట్లో ఏదో సాధించాలని చెప్పి చాలా ఒబిడియంట్గా, చాలా సీరియస్ గా ఆ యొక్క బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేసి అంచులంచులుగా ఆ బిజినెస్ ని పెంచుకుంటూ ఒక 10 సంవత్సరాలు ఆ బిజినెస్ ని రన్ చేయడం జరిగింది మిత్రులారా. 2 కంప్యూటర్లతో స్టార్ట్ అయిన నా జర్నీ అక్కడ 100 కంప్యూటర్లకు వెళ్ళింది. ఒక ఇన్స్టిట్యూట్ తో స్టార్ట్ అయిన నా అక్కడ 4-5 ఇన్స్టిట్యూట్లు పెట్టే స్థాయికి వెళ్ళాను. ఒక్కడితో స్టార్ట్ అయిన నేను ఆ బిజినెస్ లో సుమారుగా 10 మంది నా దగ్గర ఎంప్లాయీస్ ని పెట్టుకునే స్థాయికి వెళ్ళడం అనేది జరిగింది మిత్రులు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అక్కడ 10 సంవత్సరాలు నేను బిజినెస్ చేస్తూ నా దగ్గర 10 మంది ఎంప్లాయీస్ వర్క్ చేయించుకుంటూ నెల మొత్తం వచ్చే డబ్బుల్లో అన్ని ఖర్చులు పోగా హ్యాపీగా ఏసీ గదిలో కూర్చుంటే నెలకు ₹1,00,000 సంపాదించుకునేవాడిని వెస్ట్లో రాకముందు. నేను వెస్ట్లోకి రాకముందే వెల్ సెటిల్డ్ బిజినెస్ లోంచి వెల్ సెటిల్డ్ లైఫ్ లోంచి నేను ఈ వెస్ట్లోకి రావడం జరిగింది. చాలా మంది ఏమనుకుంటారంటే, ఈ బిజినెస్ లో చాలా మంది కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా మంది ఏమనుకుంటున్నారంటే, నేను చాలా మందికి మన బిజినెస్ ప్లాన్ చెప్పడానికి వెళ్తాం మార్కెట్ లో. చాలా మందికి చెప్తాకి వెళ్ళినప్పుడు అక్కడ ₹10,000 సంపాదించేవాళ్ళు, ₹20,000 సంపాదించేవాళ్ళు, లక్షలు సంపాదించేవాళ్ళు వెళ్ళి వాళ్ళకి బిజినెస్ ప్లాన్ చెప్తుంటే వీళ్ళకి పని లేదనుకుంటారా, ఈ వెస్టేజ్ అని తిరుగుతున్నారు, వీళ్ళకి చదువులు లేవనుకుంటారా, ఈ వెస్టర్న్ తిరుగుతున్నారు, వీళ్ళకి జాబులు లేవనుకుంటా, జాబులు ఇచ్చేవాళ్ళు లేడు అనుకుంటా, అందుకే వాళ్ళందరూ కూడా ఇలా సొబ్బులు పేసినట్టు తిరుగుతున్నారు. మనం చాలా గొప్పవాళ్ళం, మనకి జాబ్ ఉంది, నెలకి 25,000 ఇస్తున్నారు, మనం చాలా గొప్పవాళ్ళం, మనం చిన్న వ్యాపారం చేస్తున్నాము, నెలకు 10,000 20,000 దాని మీద వస్తున్నాయి, మనలాంటి వాళ్ళకి బిజినెస్ అవసరం లేదనుకుంటా, వీధి అంతా కూడా జాబ్ లేని వాడుకో, చదువు లేని వాడుకో, లేకపోతే లైఫ్ లో సెటిల్ కాని వాడుకో, అలాంటి వాళ్ళకి ఈ బిజినెస్ అవసరం అనుకుంటా అని చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. చాలా మంది ఒక అపోహ ఉంటుంది. మిడిమిడి నాలెడ్జ్ తో తెలిసి తెలియనటువంటి అజ్ఞానంలో చాలా మంది ఉండిపోతున్నారు. బాబు, మేము ఈ బిజినెస్ లోకి జాయిన్ అయింది జీవితంలో చదువు లేకపోతే డెవలప్ అవ్వకో, మేము ఈ బిజినెస్ రాలా, జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాం కాబట్టి, డబ్బు అనేది ఎక్కడుందో తెలుసుకున్నాం కాబట్టి మేము ఈ బిజినెస్ లో రావడం జరిగింది. ఒకవేళ మీలో కనుక అలాంటి ఆలోచనతో కనుక ఎవరు ఉంటే దయచేసి మీ ఆలోచన మార్చుకోండి. ఈ బిజినెస్ లో జాయిన్ అయ్యే వాళ్ళందరూ లైఫ్ లో జాబులు లేకపోతే లైఫ్ లో సెటిల్ అవ్వక ఇక్కడ రాలేదు. జీవితాన్ని చూసి జీవితంలో డబ్బు ఎక్కడ ఉందో తెలుసుకుని తప్పులు నిర్ణయించుకుని మేమందరం కూడా ఈ వెస్టర్న్ ఒక గొప్ప ఆపర్చునిటీలోకి రావడం అనేది జరిగింది. ఒకసారి ఆలోచించండి, సొంత వ్యాపారంలో కష్టాలన్నీ అయిపోయినాయి, ఇక లాభాల్లోకి వచ్చేసా. సొంత వ్యాపారం, సొంత ఊరు, తెల్లారులేస్తే తల్లిదండ్రులను చూసుకోవచ్చు, రోజు ఇంటికాడి నుంచి ఆఫీస్కి వెళ్ళొచ్చు, అన్ని ఖర్చులు పోగా ఏసీ గదులు కూర్చుంటే నెలకు ₹1,00,000 వస్తుంది. సొంత బిజినెస్, అడిగోళ్ళు లేడు, ఎప్పుడొచ్చో ఎప్పుడెళ్ళో అని అడిగోళ్ళు లేడు, వెల్ సెటిల్డ్ బిజినెస్ బాగా సెట్ అయింది, మనకి కింద 10 మంది పనిచేస్తున్నారు, సొంత ఊర్లో తల్లిదండ్రుల దగ్గర ఉన్నాము, తల్లిదండ్రులు చూసుకున్నాము, అన్ని ఖర్చులు పోగా ఏసీ గదిలో కూర్చుంటే నెలకు ₹1,00,000 వస్తున్నాయి వెస్ట్లోకి జాయిన్ అవ్వక ముందు నాకు. మరి ఇంత వెల్ సెటిల్ అయ్యి ఇంకా జీవితంలో ఒక మనిషికి ఏం కావాలి సార్? నిజంగా ఆలోచించేయండి. 10,000 ₹20,000 సంపాదించే వాళ్ళే ఇదే నా జీవితం చాలా గొప్పదని 20,000-30,000 సంపాదించే వాళ్ళు వెస్ట్లో రమ్మంటే ఎబ్బెబ్బే మేము రాము, మేము చేసే జాబే గొప్పది, మా జీవితాలు అనేవి జాబులకి అంకితము, మేము బతుకుతుందే జీతాల కోసము, మేము జాబ్ చేయబోతే వాడు కంపెనీ మూసేసుకున్నాడు అన్నట్టుగా చాలా మంది ఆ జాబ్లు చేస్తూ అలాగే ఉండిపోతూ ఉంటున్నారు. మరి 20,000-30,000 సంపాదించి నువ్వే జాబ్ వదిలేసి వెస్ట్లో రావడానికి 100 సార్లు ఆలోచిస్తే
చిన్న చిన్న వ్యాపారాలు వదిలేసి వెస్ట్‌లోకి వత్తాకి ఒకటికి 100 సార్లు ఆలోచిస్తే, మరి వెల్ సెటిల్డ్ బిజినెస్ సొంత వ్యాపారం, సొంత ఊర్లో ఉండి నెలకి ఏసీ గదిలో కూర్చుంటే రూ. 1,00,000 ఆరాంగా సంపాదించే నేను మరి వెస్ట్‌లోకి ఎందుకు వచ్చాను? ఒకరోజు నా మిత్రుడు కాల్ చేశాడు. నా మిత్రుడు అంటే నాలాగా మరొక ఇన్‌స్టిట్యూట్ రన్ చేసేటువంటి మై గ్రేట్ అప్‌లైనర్ నాకు కాల్ చేశాడు. చంద్రగారు ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉందన్నాడు. కామన్‌గా ఎవరైనా మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉందంటే ఏమనుకుంటాము? ఆల్రెడీ అతను కలిసి అంటే నా అప్లైనర్ నేను కలిసి వేరే వేరే కొన్ని గవర్నమెంట్ ప్రాజెక్టులు చేశాం. నేను మంచి బిజినెస్ చేసుకుంటే బాగుంటుందని చెప్పినప్పుడు నేనేమనుకున్నాను, ఏదైనా గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక మంచి ప్రాజెక్ట్ తెస్తున్నాను అనుకుంటా అని చెప్పి వెంటనే నా అప్లైనర్‌ని నా ఆఫీస్‌కి రమ్మని చెప్తే ఆయన వస్తానన్నాడు, వచ్చాడు. వచ్చిన తర్వాత నేనేమనుకున్నాను, ఆయనతో పాటు వాళ్ళ అప్లైనర్ తీసుకొచ్చి ఆయన రాగానే నేను కూర్చున్నాను. వాళ్ళ అప్లైనర్ నాకు పరిచయం చేశారు. పరిచయం చేసిన తర్వాత ఏంటి సార్ ఇది బిజినెస్ అన్నారు ఏంటని చెప్పి నేను అడగగానే వాళ్ళు బ్యాగ్‌లోంచి నేనేమనుకున్నాను, వాళ్ళ బ్యాగ్‌లోంచి ఏదైనా పేపర్లు తీసి ఇంత ప్రాజెక్ట్ వచ్చింది, ఇంత డబ్బులు వస్తాయి, ఇంత వస్తాయి అని చెప్పి పేపర్ మీద రాసి చూపిస్తారేమో అనుకున్నాను. బట్ వాళ్ళు ఏం చేశారు, బ్యాగ్ లోంచి టీ పొడి తీసి నా టైల్ మీద పెట్టారు, బ్యాగ్ లోంచి షాంపూ తీసి నా టైల్ మీద పెట్టారు, బ్యాగ్ లోంచి పేస్ట్ తీసి నా టైల్ మీద పెట్టి ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెట్టారు. నాకేం అర్థం కావట్లేదు. ఇదేంటి ప్రాజెక్ట్ అన్నారు, మంచి బిజినెస్ అన్నారు, చేసుకుంటే బాగా డబ్బులు వస్తాయి అన్నారు, ఇలా సబ్బుల పేస్ట్ల గురించి చెప్తున్నారు. అది కూడా సబ్బుల పేస్ట్ గురించి నలుగురు చెప్తే లక్షలు వస్తాయి అంటారు, సబ్బుల పేస్ట్ గురించి నలుగురు చెప్తే కార్లు వస్తాయి అన్నారు. ఇదేదో విచిత్రంగా ఉన్న సబ్బుల పేస్ట్ గురించి నలుగురు చెప్తే కార్లు రావడం ఏంటి, సబ్బుల పేస్ట్లు కొనుక్కుంటే లక్షలు రావడం ఏంటి, మా తాత మమ్మల్ని బతికించడానికి 30 సంవత్సరాలు కొన్నాడు, మాకేం లక్షలు రాలేదే, మా నాన్న కొన్నాడు, మా నాన్నకు లక్షలు రాలేదే, అసలు షాప్ చేస్తే జీవితం మారడం ఏంటి, ఇదేదో విచిత్రంగా ఉంది, ఇదేదో జిమ్మిక్ బిజినెస్ లా ఉంది, ఇలాంటి బిజినెస్ చేస్తే మనం అల్లరపాలు అయిపోతాం అని చెప్పి అసలు దాని గురించి వినకుండానే మిడిమిడి నాలెడ్జ్ తో వాళ్ళు ఆ రోజు బయటకు పంపించేయడం జరిగింది మిత్రులారా. ఈ రోజు చాలా పెద్ద లీడర్ని, గొప్ప లీడర్ని, బాగా డబ్బులు సంపాదిస్తున్న లీడర్ అని చెప్పి ఈ రోజు మీటింగ్ చేస్తున్నాను. నేను కూడా నా అప్లైనర్ బిజినెస్ ప్లాన్ చెప్పినప్పుడు నేను వెంటనే వచ్చి జాయిన్ అయిపోలా. 4-5 నెలలు ఈ బిజినెస్ ని వినలేదు. వాళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే నేను పట్టించుకోలేదు. ఎందుకని? ఇప్పుడు దాకా నాకు డబ్బు సంపాదించాలంటే అది నా తల్లిదండ్రులు ఏం చెప్పారు, అది జాబుల్లోనో లేకపోతే నేను చూసిన వాతావరణంలో అది బిజినెస్ లోనో చేయగలను తప్ప ఇదేంటి రూపాయి పెట్టుబడి పెట్టకుండా సొబ్బులు పెట్టుకోగలను చెప్తే కార్లు వస్తాయి అంటున్నారు, ఇది ఎక్కడ విషయం అంటే నా బ్రెయిన్ యాక్సెప్ట్ చేయట్లేదు. నా బ్రెయినే కాదు, మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు, మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఎవరో కూడా దీన్ని త్వరగా యాక్సెప్ట్ చేయరు. ఎందుకని? అప్పటి వరకు వాళ్ళు డబ్బు సంపాదించడానికి అనుకున్నటువంటి అవకాశాలు వేరు. వెస్టేజ్ అనేది కొత్త అవకాశం, అందుకే చాలా మంది దీన్ని యాక్సెప్ట్ చేయరు. అక్కడ దాకా ఎందుకు మిత్రులారా, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకు మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు? లక్షలో కార్లు వస్తుందంటే ఎందుకు యాక్సెప్ట్ చేయదు అంటే చాలా మంది యాక్సెప్ట్ చేయకే దీని మీద అనుమానాలతో జాయిన్ అవ్వట్లేదు. ఎందుకు యాక్సెప్ట్ చేయరంటే సింపుల్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ ఒక 20,000 రూపాయలకి జాబ్ చేస్తున్నాడు అనుకుంది. మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మీరు, అరే ఒక చోట నువ్వు జాబ్ చేస్తున్నావు కదా, 20,000 ఇస్తున్నారు కదా, సరే నేను ఒక చోట ఉందిరా జాబు, అదే పని చేయాలంట, 30,000 రూపాయలు ఇస్తారంటరా అని అడగండి. వాడు చెప్పే మాట ఏంటంటే, అరే 30,000 ఇస్తున్నారా అయితే వస్తానరా అంటాడు. కాబట్టి అడిగి చూడండి. ఇదే మాట, డియర్ లీడర్స్ ప్లీజ్ టేక్ మై వర్డ్స్, ప్రతి ఒక్కరు కూడా నా మాటల్ని జాగ్రత్తగా తీసుకోండి మిత్రులారా. ఇదే మాట నువ్వు అదే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, అరే ఒక మంచి బిజినెస్ ఉందంటరా, చేసుకుంటే 2 లక్షలు 3 లక్షలు వస్తాయి అంటారా, వాళ్ళు ఏం అని చెప్పి మీరు అనండి, ఖచ్చితంగా వాడు యాక్సెప్ట్ చేయడు. అదేంటి 20,000 వచ్చే చోట 30,000 రూపాయల చోట తొందరగా చేసుకుందాం అంటే ఓకే అన్నాడు. అదే 3 లక్షలు 2 లక్షలు వస్తారా బిజినెస్ చేసుకుంటా అంటే వాడు యాక్సెప్ట్ చేయడు. ఎందుకని? అప్పుడు దాకా వాడు చూసిన వాతావరణంలో ఇలాగే డబ్బులు సంపాదించగలం, అలా మన వల్ల కాదు అనుకున్నాడు. ఇప్పుడు మీరెళ్ళి రూపాయి పెట్టుబడి లేకుండా, రిస్క్ లేకుండా లక్షలు సంపాదించవచ్చు అంటే ఎవడు నమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు? వాళ్ళ తాత ఉన్నాడు, ఎప్పుడు లక్ష సంపాదించలా, వాళ్ళ నాన్న ఉన్నాడు, ఎప్పుడు సంపాదించలా, ఈడు మాత్రం ఈడుకున్నటువంటి 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి కష్టపడుతూ 15,000 రూపాయలు సంపాదించి కష్టపడి ఈయన ఇప్పుడు మీరు వచ్చి లక్షలు కార్లు చేయొచ్చు అంటే అది ఎలా సాధ్యం అవుతుంది? అందుకే ఈ రోజు చాలా మంది యాక్సెప్ట్ చేయట్లేదు. నేను కూడా డబ్బులు సంపాదించడానికి అన్నిటికన్నిటి భిన్నంగా ఉంది. నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో డబ్బు సంపాదించిన వాళ్ళందరూ ఇలాగే ఉన్నారు. ఇలా డబ్బు సంపాదించడం నాకు తెలియదు. అందుకే నా అప్లైన్ చెప్తున్నప్పుడు కూడా పూర్తిగా వినకుండానే నేను కూడా నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు, నేను ఒక గీత గీసుకుని దీంట్లో ఉంటా, దీంట్లో బయటకు వచ్చి ప్రపంచంలో డబ్బు సంపాదించే వాళ్ళు ఎక్కడున్నారన్న ఆలోచన మర్చిపోయి, ప్రపంచంలో డబ్బు సంపాదిస్తున్నారు ఎలా చేస్తే డబ్బు సంపాదిస్తున్నారు అన్న ఆలోచన మర్చిపోయి నేను గీసుకున్న గీతలోనే ఇదే గొప్పది అని చాలా మంది ఉండిపోతున్నారు. అలాగే నేను కూడా ఉండిపోయాను, నాదే గొప్పది అనుకున్నాను.
అలా 5-6 నెలలు నా అప్లైని ఎన్ని సార్లు ఫోన్ చేసినా సరే దీన్ని నేను యాక్సెప్ట్ చేయలేదు మిత్రులారా. బట్ నేను ఎప్పుడు అనుకుంటాను మిత్రులారా, మన జీవితంలో ఏదైనా మంచి జరిగితే మనం అనుకుంటాము, నేను చేసిన పుణ్యాల వల్ల అదృష్టం ఈ రోజు నా రూపంలో వచ్చింది. నీ రూపంలో వచ్చిందో లేదా పలానా రూపంలో వచ్చిందో, పలానా అవకాశం రూపంలో వచ్చిందని మనం చెప్పుకుంటాము. బట్ అలాగే నేను కూడా నేను చేసిన గత జన్మల పుణ్యం వల్ల, ఈ జన్మల పుణ్యం వల్ల ఉంటే వెస్టేజ్ దొరకదండి. అంత ఆషిమాషి దొరకదు. ఈ ఈ ఈ జన్మల పుణ్యంతో పాటు గత జన్మల పుణ్యాలన్నీ కలుపుగట్టుకుని నేను ఎన్నిసార్లు వెస్టేజ్ వద్దన్నా సరే, మళ్ళీ నా తలరాతను మార్చడానికి, నా జీవితాన్ని మార్చడానికి నేను ఒకసారి నా అప్లైన్ వచ్చి వెస్టేజ్ అనే అదృష్టాన్ని నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు నేనే దాన్ని తోసేశాను. మళ్ళీ నా గత జన్మల పుణ్యం వల్ల, అరే బాబు నువ్వు పోయిన జన్మలో ఈ జన్మలో చాలా పుణ్యాలు చేశారా బాబు, అందుకే నీ జీవితాన్ని ఇక్కడి నుంచి మార్చడానికి మరొకసారి నేను నీ దగ్గరికి వస్తానని చెప్పి, ఒకసారి వచ్చినప్పుడు రిజెక్ట్ చేశాను, రెండోసారి మళ్ళీ ఈసారికి వస్తానని చెప్పి, మళ్ళీ రెండోసారి నాకు తెలియకుండానే ఒక రోజు నా ఫ్రెండ్ నేను అన్ఎక్స్పెక్టెడ్ గా వెస్టేజ్ ట్రైనింగ్ మీటింగ్ కి అటెండ్ అవడం జరిగింది. అటెండ్ అయినప్పుడు అది కూడా యాదృచ్ఛికంగా అటెండ్ అవడం జరిగిందండి. అన్ఎక్స్పెక్టెడ్ గా అటెండ్ అవడం జరిగింది. దాని గురించి కూడా అవసరం లేదు. ఒక రోజు నేను ఆ వెస్టేజ్ మీటింగ్ అటెండ్ అయినప్పుడు నాకు అక్కడ కొత్త విషయం చూసాను. ఏంటి ఆ విషయం అంటే, నేను వెళ్ళి మీటింగ్ లో కూర్చున్నప్పుడు అక్కడ మీటింగ్ లో చాలా మంది నేను కూర్చున్న ప్లేస్ నుంచి చాలా మంది లేచి వచ్చి వాళ్ళ యొక్క టెస్ట్ మనీస్ చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు? ఒక కార్పెంటర్ చెప్తున్నాడు, ఒక వడ్రింగ్ మేస్త్రి చెప్తున్నాడు, నా పేరు పలానా, నేను వెస్టర్న్ రాకముందు 10 సంవత్సరాలు వడ్రింగ్ మేస్త్రిగా పనిచేసేవాడిని, రోజుకి 700 రూపాయలు కూలి తీసుకునేవాడిని. కానీ ఈ రోజు వెస్టర్న్ లో జాయిన్ అయిన 2 years లో నెలకి 1,40,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటూ కార్లో తిరుగుతున్నానని చెప్పి ఒక వడ్రింగ్ మేస్త్రి చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఒక వెల్డర్, నా పేరు బాబురావు, నేను పలానా చోట నుంచి వచ్చాను, నేను 10 సంవత్సరాల నుంచి 10th క్లాస్ చదువుకుని టాప్ మేస్త్రిగా వర్క్ చేశాను, కానీ ఒక 1.5 years నుంచి వెస్టేజ్ ని కెరీర్ గా ఎంచుకున్నాను. ఈ రోజు నెలకు 1,00,000 రూపాయలు తీసుకుంటూ కారు తీసుకున్నాను, ఆ కారు కూడా కిందే ఉంది, కావాలంటే చూడండి అని చెప్పి ఒక టాప్ మేస్త్రి చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అలాగే ఒక వెల్డర్, నాకు సొంత వెల్డింగ్ షాప్ ఉంది, రోజు మొత్తం కళ్ళు మంటలు పుట్టేటట్టు పని చేస్తే నాకు రోజుకి 1,000 రూపాయలు వస్తాయి ఖర్చులన్నీ పోగా. అలా నేను 15 సంవత్సరాలు వెల్డింగ్ మేస్త్రిగా పనిచేస్తాను, వచ్చిన డబ్బులట్టు ఖర్చు అయిపోయినాయి. బట్ గత 3 సంవత్సరాల నుంచి నా అప్లైన్ చెప్పడం వల్ల నేను వెస్టేజ్ చేస్తున్నాను, ఈ రోజు నెలకి 3 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటానని చెప్పి ఒక వెల్డర్ చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. వీళ్ళతో పాటు గవర్నమెంట్ టీచర్స్, నేను గవర్నమెంట్ టీచర్ గా వర్క్ చేస్తూ పార్ట్ టైం వెస్టేజ్ లో జాయిన్ అయ్యి నెలకు లక్షలు సంపాదిస్తున్నాను. గవర్నమెంట్ టీచర్ చెప్తున్నారు, కానిస్టేబుల్స్ చెప్తున్నారు, అలాగే హోమ్ గార్డ్స్ చెప్తున్నారు, అలాగే విఆర్ వాళ్ళు చెప్తున్నారు, ఎంఆర్ వాళ్ళు చెప్తున్నారు, ఎస్సీ వాళ్ళ మిస్సెస్ వచ్చారు, విఆర్ వాళ్ళ మిస్సెస్ వచ్చారు. నేను ఆశ్చర్యపోయాను. దీంట్లోనైనా ఈ సబ్బులు పేస్ట్ అమ్ముకునే కంపెనీలోకి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి పనిచేయడం ఏంటి, ఈ సబ్బులు పేస్ట్ వచ్చే కంపెనీలోకి రైతులు వచ్చి దీంట్లో లక్షలు తీసుకోవడం ఏంటి, ఈ సబ్బులు పేస్ట్లు అమ్మేదానికి వెల్డర్లు పెయింటర్లు బార్లు చేయడం ఏంటి, ఇది నేను అనుకున్నట్టుగా ఏదో సబ్బులు పేస్ట్ బిజినెస్ కాదురా, దీంట్లో లక్షలు ఉన్నాయి, దీంట్లో ఏంటో నేను పూర్తిగా తెలుసుకోవాలని చెప్పి వెంటనే నా అప్లైనర్ అడిగాను, దీని గురించి నేను తెలుసుకోవాలి అని. వెంటనే అప్లైన్ అడగగానే వాళ్ళ సీనియర్లు తీసుకుని మళ్ళీ నా దగ్గరికి వచ్చారు, వివరంగా చెప్పారు. నేను ఈ బిజినెస్ లో జాయిన్ అవడానికి ప్రధానమైన కారణం ఫస్ట్, నేను వెల్ సెటిల్ అయి ఉండొచ్చు, నాకు నెలకు 1,00,000 రూపాయలు ఆదాయం అయి ఉండొచ్చు. నాకు తెలిసిన చాలా మంది 10th క్లాస్ చదువుకుని, ఇంటర్మీడియట్ చదువుకుని, డిగ్రీ చదువుకుని, బీటెక్ చేసి, ఎంటెక్ చేసి, ఎంబీఏలు చేసి సరైన జాబులు లేక, సరైన జీతాలు లేక ఖాళీగా తిరుగుతున్నారు చాలా మంది. అలాంటి వాళ్ళందరికీ నేను ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఇద్దాము అన్న ఉద్దేశంతో నేను కూడా ఈ బిజినెస్ లో జాయిన్ అవడం జరిగింది. అలా జాయిన్ అయినప్పుడు నేను మార్నింగ్ అంటే వెస్టేజ్ రాకముందు ఆల్రెడీ బిజినెస్ రన్ అవుతుంది. ఒక్కసారిగా వెస్టేజ్ లోకి నేను ఆ బిజినెస్ అంతా క్లోజ్ చేసి రాగలనా? రాలేను. అసలు రావాలన్న ధైర్యం చేయగలమా? చేయలేము. అరే 10,000 రూపాయలు జాబ్ వదిలేసి రాయరా నాయన, ఒక 2-3 నెలలు నాతో తిరుగు, అక్కడ పోయే 10,000 నేను ఇక్కడ ఇప్పిస్తాను రా అంటే మీరు వాటికి 100 సార్లు ఆలోచిస్తారు. ఒక జాబ్ పోతే ఇంకో జాబ్. అలాంటిది ఒక 20 లక్షల వ్యాపారాన్ని 10 సంవత్సరాల నుంచి రన్ అవుతున్న వ్యాపారాన్ని ఒకేసారి వదిలేసి వెస్టేజ్లోకి రావాలంటే వీలవుద్దా? వీలవదు. అలా నేను వెస్టేజ్లో చేయాలనుకున్నాను, ఐడి తీసుకున్నాను, కానీ 2 నెలలు మళ్ళీ రిజెక్ట్ చేశాను. 2 నెలలు దాన్ని పట్టించుకోవాలా. ఎందుకు పట్టించుకోవాలా అంటే, నేను మార్నింగ్ 6:30 కల్లా లేసేవాడిని, 7:30, 8 కల్లా రెడీ అయిపోయేవాడిని. 8 o'clock నుంచి మాది చిన్న పల్లెటూరు, అక్కడి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళడానికి, సిటీలో ఉంటుంది ఆఫీసులో వెళ్ళడానికి నాకు ఒక 40 నిమిషాలు టైం పట్టేది. వెళ్ళేటప్పటికి 9 అయ్యేది. ఆఫీస్ ఓపెన్ చేసుకుని కూర్చోవాళ్ళం. పొద్దున్న 9కి వెళ్తే కానీ ఈవినింగ్ 6:30, 7 కానీ కింద దిగేవాడిని కాదు. ఒళ్ళంతా పులిసిపోయి ఇంకా 7 o'clock నుంచి 9 నేను ఇంటికి వెళ్ళేటప్పటికి 7:30, 8 అయ్యేది. భోజనం చేసి పడుకునేటప్పటికి 10 అయిపోయేది. ఇక జీవితం అట్టాగే గడిచిపోయింది. నా ఫ్రెండ్ 2 నెలలు అడిగారు,
చాలా సార్లు అడిగారు, ఏంటి సార్ చేయండి సార్ బాగుంటుంది, చేయండి సార్ బాగుంటుంది అంటే చెయ్యాలన్న ఆలోచన ఉన్నా కానీ నా దగ్గర టైం లేకపోవడం వల్ల నేను చేయలేకపోయాను. మళ్ళీ నా దగ్గరికి నా అప్లైనర్ వచ్చారు, ఎందుకు చందు గారు మీకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎందుకు ఇది చేయట్లేదు అన్నారు. సార్ నిజంగా నాకు చేయాలన్నది కానీ ఈ వ్యాపారం వదిలేసి రావాలంటే కష్టం అయిపోతుంది సార్. మార్నింగ్ 6:30 లేసి 7 o'clock 8 o'clock కల్లా రెడీ అయ్యి 9 o'clock కల్లా ఆఫీస్ రావాల్సి వస్తుంది. మళ్ళీ నైట్ 7 o'clock అవుతుంది సార్, అయిపోతుంది. ఇక సండే ఉంటుంది, ఆ సండేలో కూడా ఆఫీస్ వర్క్ సరిపోతుంది సార్, ఎందుకంటే మేము గవర్నమెంట్ ప్రాజెక్టులు చేస్తున్నాం కదా, చాలా కష్టాలు ఉంటాయి సార్, చాలా వర్క్ ఉంటుంది సార్ దీంట్లో అని చెప్పినప్పుడు, చందు గారు నిజంగా మీరు వేరే ఇన్కమ్ కోసం ఎదురు చూస్తున్నారా, వెస్టలో చేయడానికి ఇంట్రెస్ట్ ఉందంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది సార్ అన్న. మరి నేను మీకు ఒక విషయం చెప్తాను, ఇక్కడి నుంచి మీరు అలా పని చేస్తారన్నారు. ఎలా సార్, ఖచ్చితంగా నాకు కనుక టైం ఉంటే ఖచ్చితంగా పని చేస్తాను అన్నాను. చందు గారు ఆల్రెడీ మీరు ఒక ఇన్కమ్ కోసం ఒక టైం కేటాయించారు, దానికి టైం కేటాయించడం వల్లే కదా మీరు ఆ ఇన్కమ్ తీసుకుంటున్నారు అన్నారు. అవును సార్ అన్న. అయితే ఇక నుంచి నేను కూడా దీనికి టైం కేటాయించమని చెప్తాను, ఆ టైంలో దీనికి టైం కేటాయించి ఖచ్చితంగా ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఎలా సార్ అన్నాను. మీరు ఒక ఇన్కమ్ తో పాటు మరొక ఇన్కమ్ కావాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి ఒకదాని టైం కేటాయించినప్పుడు కొంచెం కష్టమైన రెండో దానికి కూడా కొంత టైం కేటాయించండి అన్నారు. ఎలా అన్నా, మీరు మార్నింగ్ 8 లేస్తారన్నారు, 6:30 7 కల్లా లేస్తారన్నారు. చందు గారు మా మీద గౌరవంతో ఒక 6 నెలల పాటు, ఒక 6 months పాటు మీరు ఈ బిజినెస్ లో 5:30 కల్లా లేకండి, 6:30 కల్లా రెడీ అయిపోండి, 7 కల్లా బ్యాక్ చేసుకుని మీరు ఫీల్డ్కి వచ్చేయండి. 7 o'clock నుంచి 9-9:30 వరకు ఒకరు లేదా ఇద్దరు కన్నా ఈ బిజినెస్ ప్లాన్ గురించి చెప్పండి. ఈ బిజినెస్ ప్లాన్ గురించి చెప్పడానికి ఎంత టైం పడుతుంది, మా అయితే ఒక 30 to 40 minutes లేదా 1 hour. నాకు మార్నింగ్ కూడా 2.5 hours చేతిలో ఉంది, డైలీ ఇద్దరికన్నా ఈ బిజినెస్ ప్లాన్ చెప్పొచ్చు అన్నారు. సరే అనుకున్నాను. మళ్ళీ ఈవినింగ్ ఆఫీస్కి ఎన్నికి అవుతున్నా, 6:30 7 అవుతున్నా, మీదే సొంత ఆఫీస్ కాబట్టి 6 o'clock కల్లా క్లోజ్ చేసేసాను. 6 o'clock నుంచి 10 o'clock 3 hours మీకు ఉంది, సారీ 4 hours ఉంది, 7 8 9 10 4 hours ఉంది మీ చేతిలో, మీరు నలుగురికి లేదా ముగ్గురు కన్నా ఈ బిజినెస్ ప్లాన్ చెప్పొచ్చు అన్నారు. సరే ఇదేదో బాగుంది నిజంగా ఆయన చెప్పినట్టుగానే అని చెప్పి ఒక 6 నెలలు ఎలా ఉంటుందో చూద్దామన్న ఉద్దేశంతో బిజినెస్ స్టార్ట్ చేశాను మిత్రులారా. అలా నాకున్నటువంటి రిప్యుటేషన్తో, నాకున్నటువంటి వాల్యూతో ముందుగానే సార్ నేను చందునండి అంటే చెప్పండి సార్ సార్ ఒక మంచి ఆపర్చునిటీ ఉందండి, బిజినెస్ ఆపర్చునిటీ, నేను ఇది చేసుకుంటున్నా, దీంట్లో కూడా చేస్తున్నాను, నేను మిమ్మల్ని కలవడానికి వస్తున్నాను, టైం ఉంటే భలేవాళ్ళు చందు గారు మీరు రండి సార్ అనేవాళ్ళు. వాళ్ళు చెప్పగానే నేను 7 వెళ్ళేవాడిని, వాళ్ళకి బిజినెస్ ప్లాన్ చెప్పేవాడిని, చాలా మంది మోట్ అయ్యేవాళ్ళు. కానీ ఇక్కడ పాయింట్ నెంబర్ 1 మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం వెళ్ళి ఈ బిజినెస్ ప్లాన్ చెప్తున్నామంటే మిడిమిడి నాలెడ్జ్ తో చెప్పకూడదు. మిడిమిడి నాలెడ్జ్ తో చెప్తే మీకు టీములు రావు. మీరు కొత్తగా ఈ బిజినెస్ లో జాయిన్ అయినప్పుడు మీరు ఎంత పెద్ద పోటుగాళ్ళు అయినా సరే, మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే, మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే, మీరు ఈ బిజినెస్ లో డైరెక్ట్ అవ్వనంత వరకు మీ అప్లైన్ చేపట్టుకుని నడవండి. మీ అప్లైన్ తోనే మీరు హోమ్ మీటింగ్లు 1-to-1 చేయండి. సార్ ఏముంది, సబ్రివేషన్లు కొనుక్కోమంటమే కదా, షాపింగ్ చేంజ్ చేయమంటమే కదా, కొనుక్కుంటే రీటైల్ బోనస్ వస్తుంది, రీపర్చేస్ ఆఫర్లో 10% డిస్కౌంట్ వచ్చింది, కన్సిస్టెన్సీ కొనుక్కుంటే బెనిఫిట్లు వస్తే నలుగురు జాయిన్ చేసుకుని డబ్బులు యాడ్ అవుతాయి. ఇదే విషయం వాళ్ళకి చెప్తే వాళ్ళు నమ్మరు. ఎందుకంటే ఎవరికైనా సరే క్లారిటీ ఇస్తేనే ఎందుకు కొనాలి, దేనికోసం కొనాలి, మీ బిజినెస్ ఎలా నడుస్తుంది, ఇవన్నీ క్లారిటీ ఇస్తేనే వాడు ఒక అడుగు ముందుకేయడానికి వస్తాడు. అంటే మీరు బిజినెస్ ప్లాన్ చెప్పినప్పుడు అతను మధ్యలో మీరు వచ్చేసిన తర్వాత చాలా క్వశ్చన్లు వస్తాయి. ఆ క్వశ్చన్ అన్నిటికీ మీరు ముందే ఆన్సర్ ఇవ్వగలిగితే ఇంకో క్వశ్చన్ అతనిలో రేజ్ అవ్వదు. ఆ క్వశ్చన్ అతనిలో రేజ్ అవ్వదు. ఆ రేజ్ అవ్వకపోతే కనుక అతను నమ్మకంగా బిజినెస్ లో జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు మిడిమిడి నాలెడ్జ్ తో కనుక అతను చెప్పొచ్చేస్తే అతని మధ్యలో కనుక క్వశ్చన్ ఉంటే ఆ క్వశ్చన్ అతను ఈ బిజినెస్ లో జాయిన్ అవ్వడానికి అడ్డుపడడం అనేది జరుగుద్ది మిత్రులారా. మీరు ఆల్రెడీ చాలా మంది సీనియర్లు ఉన్నారు ఇక్కడ. ఒక నెల రోజులు, ఒక 6 months నుంచి 1 year నుంచి 2 years నుంచి మీరు బిజినెస్ చేస్తున్నారు. మీరు చాలా మంది వెళ్ళి కలిసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి డౌట్లు ఏమొస్తే మీకు తెలుసు. ఆ డౌట్లకి మీరు ముందుగా వాళ్ళు అడగకుండానే క్లారిటీ ఇచ్చేస్తుంటే వాటికి డౌట్ వచ్చే ఛాన్స్ ఉండదు. ఇప్పుడు మీరు ప్రోడక్ట్కి వెళ్ళినప్పుడు బయట వాళ్ళు మన దాంట్లో 60% డిస్కౌంట్ ఇస్తున్నాం అన్ని కలుపుకుని మన కంపెనీలో, మరి ఎందుకు వస్తుంది మీ కంపెనీ బయట వాళ్ళకి ఎందుకు పోవట్లేదు మీరు చెప్పాలి. మనం చేస్తే డైరెక్ట్ సెల్లింగ్, అది చెప్పకపోతే అది డౌట్ వస్తుంది. ట్రెడిషనల్ మార్కెట్ ఎలా ఉంటుంది, అందుకే మీకు అక్కడ రావట్లేదు, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ ఇక్కడ ఎలా ఉంటుంది, అందుకే మీకు ఇక్కడ వస్తుంది అని మీరు చెప్పాలి. కొన్న తర్వాత ప్రోడక్ట్ రేట్ కొనుక్కుంటాడు బాబు, కొనేటప్పుడు కొంచెం రేట్ కనపడుతుంది బాబు, కానీ మీరు ప్రతి ప్రోడక్ట్ 60% డిస్కౌంట్ చేసుకుంటే, ఎంఆర్పి మీద ప్రతి ప్రోడక్ట్ 60% డిస్కౌంట్ చేసుకుంటే మీకు బయట ప్రోడక్ట్ మీద చాలా తక్కువ రేటుకి పడుతుంది ఆరోగ్యవంతమైన ప్రోడక్ట్లు అని మీరు చెప్పాలి. అలాగే మీరు ఈ ప్రోడక్ట్లు వాడడం వల్ల మీ జీవితం ఎలా మారిందో చెప్పాలి. వీటన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళకి ఇప్పుడు టెస్ట్ మనీ చెప్పాలి. ఆ టెస్ట్ మనీస్ కూడా ఎలా చెప్పాలి, ఒక కిరాణా షాప్ అతని దగ్గరికి వెళ్ళి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ దీంట్లోకి వచ్చి 2 లక్షలు సంపాదిస్తున్నాడు, గవర్నమెంట్ ఎంప్లాయ్ దీంట్లోకి వచ్చి 3 లక్షలు సంపాదిస్తున్నాడు అని చెప్పాలా? లేదు. మీలాంటి కిరాణా
కిరాణా పనులు చేసుకున్న వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు, పలానా వాళ్ళు ఈ రోజు ఈ బిజినెస్ లోకి వచ్చి లక్షలు సంపాదిస్తున్న, కార్లు సంపాదిస్తున్నారని చెప్పి అతను కూడా చేయగలని ఒక నమ్మకాన్ని మీరు క్రియేట్ చేయాలి. అంటే మనం హోమ్ మీటింగ్లు చేసినా, టీమ్ మీటింగ్లు చేసినా మనం చేసే దాంట్లో క్వాలిటీ ఉండాలి. ఎవరికి ఎంత కావాలో అంతే ఇవ్వాలి. మీరు అలా కనుక ప్లాన్ ప్రెజెంటేషన్ కనుక మీరు పర్ఫెక్ట్ గా కనుక ప్రెజెంటేషన్ చేయగలిగితే అది ఒక్కటి చేస్తే చాలు సార్, ఆటోమేటిక్ గా టీంలు వచ్చేస్తాయి. ప్లాన్ ప్రెజెంటేషన్ ఇక్కడ మనం పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. ఎంత పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలంటే మీరు ప్లాన్ ప్రెజెంటేషన్ చెప్తుంటే ఎదుటివాడు ఆ ప్లాన్ ప్రెజెంటేషన్ కి ముగ్ధురైపోవాలి. అది కూడా సోదు లేకుండా, సుత్తు లేకుండా చెప్పాల్సిన పాయింట్ ఏది అవసరమో అది కరెక్ట్ గా చెప్తే చాలు. అది కూడా ఎవరి దగ్గర ఎలా చెప్పాలో కూడా తెలుసుకోవాలి. కూలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాలి, కాపీ మేస్త్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాలి, అలాగే ఒక బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాలి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాలి, మన మౌల్డేషన్, మన వాయిస్ మౌల్డేషన్ అలాగే ఎలా ఉండాలి. కూలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూలర్లోనే నువ్వు ఆ భాషతో మాట్లాడితే వర్కౌట్ అవుతుంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు అక్కడ అతని భాషతో చెప్తేనే వర్కౌట్ అవుతుంది. సో ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ కూడా మీరు ఎవరితో ఎలా చెప్పాలో కనుక నేర్చుకోగలిగితే కనుక మీరు అద్భుతంగా ఈ బిజినెస్ లో రాణించగలుగుతారు. అద్భుతంగా ఈ బిజినెస్ లో మీరు రాణించగలుగుతారు. ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ మీ అప్లైన్ చెప్తారు ఎలా చెప్పాలో, ఇది ఇక్కడ అప్లైన్ చెప్పడం వల్ల రావండి. మీ యొక్క ఎక్స్పీరియన్స్ లో మీరు నేర్చుకోవాలి. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ కి మించినటువంటి గురువు ప్రపంచంలో ఏదీ లేదు. మీ తప్పుల నుంచే మీ యొక్క సక్సెస్ మీరు కోరుకోవాలి. మీ తప్పుల నుంచే మీరు ఎలా చేయకూడదు, ఎలా చేయాలి అని మీరు నిర్ణయం తీసుకోవాలి. ఇవన్నీ కూడా టీచ్ చేస్తే వచ్చే కాదు, మీ అప్లైన్ చేయబట్టుకుంటే వచ్చే కాదు. మీరు ఎక్స్పీరియన్స్ మీద ఇవన్నీ కూడా మీరు టెస్ట్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లో ఫీల్ అవ్వాలి. మీరు ఏది రైట్ ఏది రాంగ్ అని తెలుసుకోవాలి. అలా చేయగలిగితే మీ బిజినెస్ లో మీరు డెవలప్ అవుతారు. మీ అప్లైనర్ అనేవాడు మీకు దారి చూపించే వ్యక్తి తప్ప మిమ్మల్ని దారిలో నడిపించే వ్యక్తి కాదు. మీ యొక్క సక్సెస్ కి మీ అప్లైనర్ కారణం కాదు, మీ యొక్క ఫెయిల్యూర్ కి మీ అప్లైనర్ కారణం కాదు. చాలా మంది అంటారు, సార్ నాకు సరైన అప్లైనర్ లేకపోవడం వల్ల నేను ఫెయిల్ అయిపోతున్నాను సార్. సరే పోనీ ఒక మంచి అప్లైనర్ దగ్గరికి వెళ్ళి ఏం పీతో చూద్దాం, ఏం పొడుతో చూద్దాం. సార్ మాకు ప్రోడక్ట్ లేకపోవడం వల్ల బిజినెస్ చేయలేకపోతున్నాం సార్. 1 లక్ష రూపాయలు ప్రోడక్ట్ తెచ్చి పెడతాను, చేస్తావా బిజినెస్? నీ ఇంటి ముందు 1 లక్ష రూపాయలు ప్రోడక్ట్ ఇచ్చి వెళ్తా, 6 నెలల్లో చేసి పెడతావా? సార్ మాకు ఇది సార్ స్టాక్ పాయింట్ స్టాక్ లేదు సార్, ఇబ్బంది అవుతుంది. ఓకే, నీ ఇంటి పక్క తీసుకొచ్చి స్టాక్ పాయింట్ పెడతాను, ఎంత కోటి గడువు చూపిస్తావా? మిత్రులారా, చెయ్యాలనుకున్న వాడికి ఈ కారణాలు ఏమి ఉండవు. ఒరే బాబు, ఈ రోజు నీ ఇంటి పక్కన స్టాక్ పాయింట్ వచ్చింది, 10 కిలోమీటర్ల దూరంలో స్టాక్ పాయింట్ వచ్చింది, 10 కిలోమీటర్ల దూరంలో 1 లక్ష తీసుకున్నాడు కనపడుతున్నాడు వెస్టేజ్ లో, 10 కిలోమీటర్ల దూరంలో కార్ తీసుకున్నాడు కనపడుతున్నాడు, మీ ముందు లక్షలు సంపాదించండి నీ కళ్ళ ముందు కనపడుతున్నాడు. ఇంతమంది కనపడుతున్నప్పుడే నువ్వు వెస్టేజ్ చేయడానికి 1-100 సార్లు అని చెప్తే మరి ఏమి లేని టైంలో, ప్రొడక్ట్ లేని టైంలో, స్టాక్ పాయింట్ లేని టైంలో, కార్లు తీసుకోవడం లేని టైంలో, లక్షలు సంపాదించలేని టైంలో మరి మేమందరం జాయిన్ అయ్యి మరి ఎలా చేసామండి? ఒక పని చేసేవాడికి కారణాలు ఎప్పుడు కనపడవండి, పని చేసేవాడికి ఎప్పుడు పనే కనపడుతుంది, ఎలా ముందుకెళ్లాలో కనపడుతుంది. అలా నేను కూడా మిత్రులారా మార్నింగ్ 9 గంటల కాడి నుంచి ఈ బిజినెస్ చేయాలని నిర్ణయించుకుని బిజినెస్ స్టార్ట్ చేశాను. అలా నేను బాగా కష్టపడి ఇలా నెల మొత్తం బిజినెస్ చేశాను. అలా నెల మొత్తం బిజినెస్ చేయడం వల్ల, జాయిన్ చేయించడం వల్ల నేను దాంట్లో తీసుకున్న మొదటి నెల ఇన్కమ్ ఎంత అంటే 84 రూపాయలు. ఒకసారి ఆలోచించండి మిత్రులారా, వెస్టేజ్ లో జాయిన్ అయ్యి దీంట్లో లక్షలు వస్తాయి, కార్లు వస్తాయి అని చెప్పి దీనికోసం అడిషనల్ టైం ఖర్చు పెట్టి ఒక 2-3 వేల రూపాయలు ఖర్చు పెట్టి బండిలో పెట్రోల్ పోయించుకుని నిద్రాహారాలు మానేసి దీనికోసం కష్టపడితే నెలంతా కష్టపడటం వల్ల 84 రూపాయలు వస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించే వ్యక్తికి 84 రూపాయలు వస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించేయండి. నాకు కూడా అనిపించింది అన్ని అడుగులు వచ్చిన తర్వాత, ఇదేంటి నా అప్లైన్లో కార్లు అన్నారు, లక్షలు అన్నారు. ఎందుకంటే నాలెడ్జ్ లేదు కదా, ఎందుకంటే సీనియారిటీ లేదు కదా, ఎన్నో డౌట్లు. ఆ డౌట్లన్నిటికీ కారణం ఇదేమో ఫేక్ బిజినెస్ ఏమో అని ఎప్పటికప్పుడు అనుకోవడం, ఇది ఇలాగ ఉంటుందేమో అని ఎప్పటికప్పుడు అనుకోవడం. అలాగే నేను కానీ ఇదేంట్రా బాబు నెలకు 84 రూపాయలు వచ్చింది, మనం గంట ఏసీ గదిలో గంట క్లాస్ చెప్తేనే 200-300 ఇస్తారు కదా, అలాంటిది నెల మొత్తం పని 84 రూపాయలు రావడం ఏంటి? ఇలాంటి బిజినెస్ మనం చేయకూడదని చెప్పి నేను మళ్ళీ వెస్టేజ్ చేయడం మానేశారు మిత్రులారా. ఇక్కడ చూడండి ఎన్నిసార్లు నేను ఈ రోజు వెస్టేజ్ నా జీవితాన్ని ఎలా పంచుకుంటాను. అది పంచుకునే ముందు నేను గత జన్మల పుణ్యం వల్ల నేను మళ్ళీ వెస్టేజ్ వద్దని చెప్పి మళ్ళీ వదిలేసి మనం వదిలేసినంత మాత్రాన మన అప్లైన్లు మనం వదిలేస్తారా? వదలరు.
ఒకటికి 10 సార్లు, ఒకటికి 10 సార్లు, ఒకసారి 10 సార్లు. ఇక నాకు కోపం వచ్చి మా అప్లైన్లు ఎక్కువ సార్లు ఫోన్ చేయడం వల్ల నేనేం చేశానంటే, ఏంట్రా బాబు ఈ తలకాయ నొప్పి మనకని చెప్పి వాళ్ళందరూ ఫోన్ నెంబర్ బ్లాక్ చేసి పారేశాను. అలా నేను వాళ్ళందరూ నెంబర్ బ్లాక్ చేసిన ఆ పని నేను చేసుకున్న టైంలో ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ ఒక రోజు నా అప్లైనర్, వాళ్ళ అప్లైనరు వీళ్ళ ముగ్గురు కలిసి, నేను అప్పుడు అనుకున్నా ఏంటి నాకు వీళ్ళ ముగ్గురు కలిసి నా ఆఫీస్కి వచ్చేసారండి. ఎందుకంటే నేను వాళ్ళ ఫోన్ ఎత్తకపోవచ్చు, కానీ వాళ్ళకి నా ఆఫీస్ తెలియడం వల్ల మళ్ళీ నా ఆఫీస్కి వచ్చేసారు. వచ్చేసి నేను అప్పుడు అనుకున్నా ఏంటర్ నా ఈ కర్మ ఇట్లా నాకు చిట్టిగళ్ళు అనుకున్నారని నేను అనుకున్నా. బట్ ఆ రోజు అనిపించింది వాళ్ళు దేవుడు నా జీవితాన్ని మార్చడానికి, వాళ్ళే దేవుళ్ళలాగా మళ్ళీ నా దగ్గరికి వచ్చారు. నేను ఆ రోజు కాదు, ఈ రోజు కాదు, ప్రతి రోజు అనుకుంటున్నాను. ఆ క్షణం నేను తిట్టుకున్నాను. బట్ ఈ రోజు వాళ్ళు రాకపోతే నా జీవితం ఎలా ఉండేది, నేను వెస్టేజ్ ఎన్నిసార్లు వద్దాను సరే వాళ్ళు కనుక నా వెనకాల పడి ఉండకపోతే ఈ రోజు నా జీవితం మారేదా అని ప్రతి క్షణం నేను దేవుణ్ణి తలుచుకుంటాను లేదో కనుకుంటున్నారా. నా ప్లాన్ ని ప్రతిసారి నేను తలుచుకుంటా. నా ప్లాన్ నాకు చేసి ఉండొచ్చు, చేసి ఉండకపోవచ్చు, కానీ ఇలాంటి ఒక అద్భుతమైన ఆపర్చునిటీలోకి వచ్చానంటే కారణం ఆయనే కదా. ఇలాంటి ఒక గొప్ప ఆపర్చునిటీ దొరకడం కూడా అదృష్టం మిత్రులారా. బయట చాలా మంది ఆపర్చునిటీలు దొరక్క డబ్బు ఎక్కడ ఉందో తెలియక గొడ్డులాగా చాకరీ చేస్తున్నారు చాలా మంది. కానీ ముందుగానే నా చిన్న వయసులోనే నాకు దేవుడిచ్చిన వరం లాగా నేను చేసిన గత జన్మల పుణ్యం వల్ల వెస్టేజ్ నాకు తారసపడింది, నా దేవుళ్ళు లాగా, అప్లైనర్ లాగా. ఆ రోజు ఏంటో నాకు ఈ కర్మ అనుకున్నాను. ఈ రోజు ప్రతి రోజు వాళ్ళ తలవని రోజు అంటూ నేను లేదు మిత్రులారా. అలా నేను ఆ రోజు వచ్చినప్పుడు వెంటనే నాకు కోపం వచ్చి ఏంటి సార్ ఏంటి వచ్చారన్న, ఏంటి చంద్ర గారు అంత కోపంగా ఉన్నారు అన్నారు. మరి కోపంగా ఉండగా లక్షలు అంటారు, కార్లు అన్నారు, తీర్థ 84 రూపాయలు వచ్చింది, తిరగడానికి అయింది 3000 వచ్చింది 84 రూపాయలు. ఎవరికైనా చెప్పుకున్న సిగ్గేస్తుంది. ఒక కంపెనీలో జాయిన్ అయ్యా, 3000 ప్రోడక్ట్ కొనుక్కున్నా, 3000 తిరిగాను, 84 రూపాయలు వచ్చినాయి అంటే ఇలాంటి కంపెనీలో నువ్వెందుకు జాయిన్ అయ్యారు అని తిడతారు అని చెప్పి నేను ఎవరికి చెప్పలేదంటే, సరే సార్ మీరు చెప్పిందంతా ఓకేనండి చందు గారు అని మా అప్లైనర్ అన్నారు. అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అతను చెప్తారన్నారు. ఏంటి సార్ అన్నారు. చందు గారు మీరు ఈ బిజినెస్ ఎంత పెట్టుబడి పెట్టారన్నారు. నా ఆఫీస్లోకి వచ్చింది. సార్ 20 లక్షలు పెట్టుబడి. ఎందుకు వాయిస్ రావట్లేదండి సార్, బ్రేక్ అయ్యి సందు సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది. లీడర్స్ మెట్లక్ సో ఆయన మళ్ళీ బ్రేక్ అయ్యారు. ఎవరో ఒకరు లెఫ్ట్ అయితే కానీ ఆయన రావడం కావద్దు. వెయిట్ లీడర్స్ సడన్గా లెఫ్ట్ అవడం జరిగింది. ఓకే సార్, చందు సార్ సార్ మీట్లో ఉంది చందు సార్. One minute, wait leaders. సార్ మైక్ సార్ వినిపిస్తుందా? ఓకే లేడీస్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మైక్ సార్ వినిపిస్తుంది వాయిస్? క్లియర్ సార్ వినిపిస్తుంది మేడం. సారీ మేడం, ఆయన సడన్ గా సిగ్నల్ బ్రేక్ అయింది. ఓకే సార్. సడన్ గా సిగ్నల్ బ్రేక్ అయింది కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల. సార్ పర్లేదు సార్, ఒక పావుగంట తీసుకోవచ్చా ఇంకా? కంటిన్యూ సార్, పర్లేదు, నో ప్రాబ్లం సార్. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్. సారీ ఫర్ డిస్టర్బెన్స్. కొంచెం సిగ్నల్ బ్రేక్ అవడం వల్ల నాకు సిగ్నల్ కట్ అయింది, సడన్ గా సిగ్నల్ బ్రేక్ అయింది. సో అలా ఎప్పుడైతే నా అప్లైనర్ నన్ను అడగడంతో నీకు ఈ బిజినెస్ ఎంత పెట్టుబడి, 20 లక్షలు పెట్టుబడి పెట్టాను సార్, పెట్టుబడి పెట్టిన వెంటనే లాభాలు వచ్చినాయి అంటే, నేను సార్ బిజినెస్ పెట్టుబడి పెట్టిన వెంటనే లాభాలు ఎలా వస్తాయి, ఈ బిజినెస్ లో లాభాలు చూడడానికి 1 year నా జేబులో డబ్బులు రెంట్ కట్టాను సార్.
1 year నా జేబులో రెంట్ డబ్బులు కట్టాను సార్. 1 year తర్వాత రెంట్ డబ్బులు వచ్చినాయండి. 1 year ఒక 2 years పాటు నేను శాలరీ ఇచ్చానండి. ఒక 2 years ఈ బిజినెస్ లో వెళ్ళదొక్కుంటే నాకు టైం పట్టిందండి లాభాలు చూడడానికి అని చెప్పాను. చందు గారు, మీరు ఇంత చదువుకున్నారు కదా, ఒక బిజినెస్ లో డెవలప్ అవ్వాలంటే 2 సంవత్సరాలు వెయిట్ చేయాలన్న ఆలోచన మీకు ఉన్నప్పుడు, మరి రూపాయి కూడా లక్షలు పెట్టుబడి పెట్టిన బిజినెస్ లో లాభాలు చూడడానికి 1 year వెయిట్ చేయాలన్న ఆలోచన మీకు ఉన్నప్పుడు, రూపాయి కూడా పెట్టుబడి పెట్టిన బిజినెస్ లో లక్షలు చూడాలంటే కనీసం 1 year అన్న ఓపికగా ఉండాలని ఆలోచన ఎందుకు రాలేదు సార్? మరి దీంట్లో పెట్టుబడి పెడుతున్నారా? పెట్టుబడి పెట్టట్లేదు. రెండోది, ఈ బిజినెస్ దేని మీద ముందుకెళ్ళింది? జనాల మీద ముందుకెళ్ళిద్ది, బిజినెస్ మీద ముందుకెళ్ళిద్ది. మీరు లాస్ట్ మంత్ ఒక 10 మందిని జాయిన్ చేయించారు కానీ వాళ్ళతో బిల్లింగ్ చేయించారా? చేయించలేదు. అందుకు మీకు డబ్బులు రాలేదు. ఇక్కడ సిస్టమ్ లో ఫాలో అయితేనే సక్సెస్ అవుతాం కానీ సిస్టమ్ ఫాలో అవ్వకుండా మీరు ఎంత కష్టపడినా ఉపయోగం లేదన్నారు. ఆ రోజు ఆయన చెప్పిన మాట ఒకటే నాకు ఈ రోజు గుర్తుంది. చందు గారి నుంచి మీరు ఒక పని చేయండి, ఒక 6 నెలల పాటు ఈ వెస్ట్లో మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది విషయాన్ని మర్చిపోండి. ఒక 6 నెలల పాటు ఈ బిజినెస్ లో మీకు ఎంత ఇన్కమ్ వస్తుందన్న విషయాన్ని మీరు మర్చిపోండి. మర్చిపోయి ఈ మంత్ మీరు జాయిన్ అయ్యి, ఈ మంత్ మీరు భూమి తలకిందులైనా సరే ఒక 10 మందిని జాయిన్ చేయించాల్సిందే. దాంతోపాటు ఈ మంత్ తలకిందులు 10 మందిని జాయిన్ చేయించాల్సిందే. నెక్స్ట్ మంత్ ఆ 10 మందిని కాస్త 20 మందిని చేయాల్సిందే. ఆ నెక్స్ట్ మంత్ 20 మంది కాస్త 30 మందిని చేయాల్సిందే. అలా ఒక 6 నెలల పాటు ప్రతి నెల మీ టీంలో 10 మంది 20 మందికి పెరుగుతూ వెళ్ళాలి. ఇదే మీకు టార్గెట్ అన్నారు. దాంతోపాటు ఈ మంత్ 10,000 బిజినెస్ చేయాలి. నెక్స్ట్ మంత్ భూమి తలకిందులైనా సరే 20,000 రూపాయలు బిజినెస్ కావాల్సిందే. ఆ 10 మంత్ భూమి తలకిందులైనా సరే 30,000 రూపాయలు బిజినెస్ కావాల్సిందే. అలా ఒక 6 నెలల పాటు మీరు మీ టీం మీద ఎంతమంది టీం జాయిన్ అవుతున్నారు, ఎంత బిజినెస్ చేస్తున్నారు అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఆటోమేటిక్ ఇన్కమ్ ఎందుకు రాదో నేను చూస్తానని చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఎప్పుడు కూడా ఎంత పని చేస్తున్నాను అన్న దాని మీద కన్నా ఎంత మందిని జాయిన్ చేపిస్తున్నాను, ఎవ్రీ మంత్ ఎంత బిజినెస్ చేస్తున్నాను అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది మిత్రులారా. అలా ఎప్పుడైతే చేశానో ఆటోమేటిక్ నా ఇన్కమ్ కూడా పెరగడం జరిగింది. సెకండ్ మంత్ 336 రూపాయలు, థర్డ్ మంత్ 1,300 రూపాయలు, ఫోర్త్ మంత్ 4,200 రూపాయలు, ఫిఫ్త్ మంత్ 5,600 రూపాయలు, సిక్స్త్ మంత్ 9,200 రూపాయలు యాజ్ ఏ బ్రాంజ్ డైరెక్టర్ గా తీసుకోవడం జరిగింది మిత్రులారా. సార్ అందులో ఒకసారి ఆలోచించండి. ఈ రోజు మీ ముందు చాలా గొప్ప లీడర్ని, చాలా పెద్ద లీడర్ అని చెప్పుకునే నేను దీంట్లో బ్రాంజ్ డైరెక్టర్ అయ్యి 9,200 రూపాయలు ఇన్కమ్ తీసుకోవడానికి 6 నెలల టైం పట్టింది సార్. కానీ ఈ జూమ్ లో ఉన్న చాలా మంది జాయిన్ అయిన మంత్ లోనే బ్రాంజ్ అయ్యారు, 9,000 రూపాయలు 10,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నారు. జాయిన్ అయిన మంత్ లో సిల్వర్లు అయ్యారు, 9,000-10,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నారు. జాయిన్ అయిన 2-3 నెలలకి స్టార్లు అవుతున్నారు, 2-3 నెలలకి గోల్డ్ అవుతున్నారు. అసలు 6 నెలలు తిరిగేసరికి క్రౌన్లు అయిపోతున్నారు. మరి మీలో చాలా మంది జాయిన్ అయిన 2 నెలలకి 3 నెలలకి స్టార్లు, క్రౌన్లు, స్టార్లు, గోల్డ్, సిల్వర్లు అయినప్పుడు మరి ఇంత లేట్ గా చేసి నేనే దీంట్లో డైరెక్టర్ అవడానికి 6 నెలలు టైం పడితే మీ ముందు చాలా గొప్ప లీడర్, తోపు లీడర్ అని చెప్పుకుని నేనే ఈ బిజినెస్ లో జాయిన్ 6 నెలలు డైరెక్టర్ అయితే మీరు మరి 1 నెలకి 2 నెలలకు స్టార్లు, సిల్వర్లు, గోల్డ్, స్టార్లు అయిపోతే మీరు కనుక దీంట్లో ఒక నిబద్ధతతో ఓపిక ఒక 1 year 2 years కనుక దీంట్లో మీరు ఉండగలిగితే మీ ఇన్కమ్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. మీ ఇన్కమ్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఈ బిజినెస్ లో సక్సెస్ అవడానికి ముందు తీసుకోవాల్సిన స్టెప్, ప్రధానమైన కారణం ఓపిక. ఇక్కడ ఓపిక పట్టినోడే సక్సెస్ అవుతాడు, ఓపికతో పని చేసినోడే సక్సెస్ అవుతాడు. ఇక్కడ ఈ బిజినెస్ లో చాలా మంది నేను చూశాను, సార్ మాకు 10 సంవత్సరాలు నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందండి అని చెప్పి వెబ్సైట్లోకి వచ్చినోడు ఫెయిల్ అయిపోయారు చాలా మంది. సార్ మేము బీటెక్ ఎంటెక్ చదివాం సార్ అన్నవాడు వెస్ట్లోకి వచ్చినోడు ఫెయిల్ అయిపోయారు. సార్ మేము కూలి పని చేసుకునే వాళ్ళం, సార్ మేము వెల్డర్లమే, సార్ మేము పెయింటర్లమే అనుకుని వచ్చిన వాళ్ళు మాత్రం ఈ బిజినెస్ లో సక్సెస్ అయిన వాళ్ళు కొన్ని 100 మంది 1000 మంది ఉన్నారు. కారణం ఏంటి చెప్పనా? ఇక్కడ ఈ కూలి పని చేసే వాళ్ళు, ఈ చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళు అందరికి పెద్ద పెద్ద ఆలోచనలు ఉండవు. 10,000 వస్తే చాలు, 20,000 వస్తే చాలు అనుకుంటారు. అందుకే దీంట్లో వచ్చి 10,000 రాగానే 20,000 రాగానే సంతృప్తి ఇంకా బాగా కష్టపడి పని చేయడానికి సిద్ధపడి ఇంకా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అలా ఓపికగా ఉండిపోవడం వల్ల ఈ రోజు వాళ్ళందరూ కూడా ఆ స్థాయికి వెళ్ళడం జరిగింది. కానీ చాలా మంది మేము ఎక్స్పీరియన్స్ అన్న వాళ్ళు ఓపిక ఉంటుందా, పని చేయట్లా, 1 నెలకు 2 నెలకు 3 నెలలకు చూసి ఈ కంపెనీ కాదు ఇంకో కంపెనీ కాదు మరొక కంపెనీ అని చెప్పి తిరుగుతూ ఉంటారు. మిత్రులారా, ఇక్కడ ఓపిక చూడండి, నక్కకి అన్ని చోట్ల ఫుడ్ దొరుకుద్ది కానీ పులికి అన్ని చోట్ల ఫుడ్ దొరకదు. ఎందుకంటే నక్క అనేది ఆడిలో పడేసిందో తీసుకుంటుంది, కానీ పులి అలా కాదు,
ఓపిక ఎదురు చూద్దే. ఆకలి వేసినా సరే ఒకేసారి ఓపిక ఎదురు చూస్తే, ఓపిక ఎదురు చూసి తన అనుకున్నటువంటి ఆకలి తీర్చుకుంటకి సరైన సమయం ఎప్పుడు వస్తుంది, సరైనటువంటి జంతువు ఎప్పుడు దొరుకుద్దని వేటేసి మరీ ఫ్రెష్ గా తినడం అనేది జరుగుద్ది, కడుపు నిండా తిరగడం జరుగుద్ది. అంటే ఓపిక ఉన్నటువంటి పవర్ చూడండి మిత్రులారా. సో ఇక్కడ ఓపిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఓపిక బిజినెస్ లో ముందుకు వెళ్తారో వాళ్ళే రాణిస్తారు. అందులోను వెస్టేజ్ కంపెనీ కూడా నేను పరీక్షిస్తుంది. ఎవరు పరీక్షిస్తుంది? అరే బాబు, నీ తాతలు ముత్తాతలు ఇప్పుడు దాకా కూలి పనులకి వెళ్ళారు, ఇప్పుడు దాకా చిన్న చిన్న జాబులు చేశారు, ఇప్పుడు దాకా జీవితాన్ని సాదాగా నడిపించారు. నువ్వు మాత్రం వెస్టేజ్ లో జాయిన్ అయిపోయి నీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నావు, నీ జీవితాన్ని కారులో తిప్పాలనుకుంటున్నావు, నీ పిల్లలకి కార్పొరేట్ స్కూల్లో చదివించాలనుకుంటున్నావు, నువ్వేమో లగ్జరీ కార్లో తిరగాల, ఆస్తులు మేడలో బంగ్లాలు బిల్డింగ్లు కట్టి సొసైటీలో మంచి గుర్తింపు పొందుతూ నీ గురించి నలుగురు చెప్పిన విధంగా మారాలనుకున్నావు. అరే ఇప్పుడు దాకా నీ తాతలు ముత్తాతలు మీ నాన్న జీవించిన జీవితం కాకుండా నువ్వు కొత్త జీవితంలో గెలిపాలనుకున్నావు, కొత్తగా బతకాలనుకున్నావు అంటే అది ఊరికే వచ్చేస్తుందా? మరి ఊరికే వచ్చేస్తుందా? నేచర్ కూడా నేను పరీక్షిస్తుంది. నువ్వు లక్షలు సంపాదించడానికి అర్హుడివేనా? నీ తాత సంపాదించలేకపోయాడు, నీ నాన్న సంపాదించలేకపోయాడు, నువ్వు ఇప్పుడు దాకా సంపాదించలేకపోయావు. మరి నిజంగా నువ్వు వెస్ట్లోకి వచ్చి లక్షలు సంపాదించాలనుకుంటున్నావు, నీ యొక్క తలరాత్రం మార్చాలనుకుంటున్నావు, ఇప్పుడు దాకా నీ తాతలు నీ తల్లిదండ్రులు జీవించిన జీవితం కాకుండా నువ్వు కొత్త జీవితానికి కొత్త తరానికి పునాదిని వేయాలని నిర్ణయించుకుని వెస్ట్లోకి వచ్చావు. అలా వచ్చాలంటే నువ్వు వెంటనే లక్షలు సంపాదించాలంటే అది వెంటనే అయ్యే పనేనా అని నేచర్ కూడా నేను పరీక్షిస్తుంది. నువ్వు లక్షలు సంపాదించడం అర్హుడివేనా? డబ్బు సంపాదించడం కూడా అందరూ అర్హుడు కాదండి. నేచర్ మనకు తెలియకుండా మనం పరీక్షిస్తుంది. నువ్వు లక్షలు సంపాదించిన అర్హుడేనా? ఎన్ని కష్టాలు పెట్టినా సరే నువ్వు దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఎంతమంది రిజెక్ట్ చేసినా సరే ఈ బిజినెస్ లో నిలబడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని చెప్పి నువ్వు లక్షలు సంపాదించడానికి ఎన్నో కష్టాలు నీ ముందుకి నేచర్ రూపంలో వస్తూ ఉంటాయి. వీటిని తట్టుకుని నిలబడి ప్రతి దాన్ని ఫేస్ చేస్తూ ముందుకు వెళ్ళినోడే నేచర్ ఆలోచిస్తాయి. అరే నేను పెట్టిన టెస్ట్ అంతా పాస్ అవుతున్నాడు రా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా. అరే మన ఈ బిజినెస్ లో జాయిన్ అయిన వరకే అప్పుడు దాకా జాబ్ చేస్తూ 10,000 రూపాయలు వచ్చేవి, ఫ్యామిలీ మొత్తం గడిచేది. ఎప్పుడైతే ఈ బిజినెస్ లో జాయిన్ అయ్యామో ఆటోమేటిక్ గా మనకి 15,000 రూపాయలు ఆగిపోయినాయి. వెస్ట్ లో చేయడం మొదలు పెట్టాము. ఇంకా అడిషనల్ గా ఫీల్డ్ ఖర్చు అవుతుంది, మన ఇంట్లో డబ్బులు ఇవ్వకపోగా ఫీల్డ్ ఖర్చు అవుతుంది. నెల మొత్తం ఇల్లు ఎలా గడాలో తెలియట్లా, 2 నెలల మొత్తం ఇల్లు ఎలా గడాలో తెలియట్లా, 3 నెలల మొత్తం వచ్చిన డబ్బులు తిరగడానికి సరిపోతుంది తప్ప ఇంట్లో గడవట్ల. నేచర్ నిన్ను లాగుద్ది వెనక్కి, మీ భార్య నిన్ను లాగుద్ది. ఏమన్నా మనం వెస్టేజ్ చేయకముందు మన ఫ్యామిలీ చాలా బాగుందండి, వెస్టేజ్ చేయకముందు ఒక 20,000 వచ్చేది, మనకు అప్పులనే లేవు, తగ్గ తిని పడుకున్నాము, హ్యాపీగా ఉంది జీవితం. మీరు జాబ్కి వెళ్ళేవాళ్ళు జాబ్కి వచ్చాడు, ఈ ఎద వెస్టేజ్ వచ్చిన కాడి నుంచి మీరేమో పొద్దున 6ంటికి వెళ్తున్నారు, రాత్రి 10ంటికి వస్తున్నారు, నెల చివరిలోనేమో ఒక 500, 1000 రూపాయలు 2,000 వచ్చినాయి అంటున్నారు, అవి ఛార్జీలకి భోజనాలకే సరిపోయినాయి అంటున్నారు. ఎందుకంటే వెస్టేజ్ అనవసరం, మనకి 6 నెలలు అయింది, కనీసం 10,000 రూపాయలు సంపాదిస్తున్నారా? మీరు జాబ్ చేసినప్పుడు చక్కగా 20,000 రూపాయలు వచ్చేయండి, పట్టుండేవాళ్ళని. ఎందుకని చెప్పి మీ భార్య నిన్ను వెనకలాగుద్ది, మీ తల్లిదండ్రులు నిన్ను వెనకలాగుతారు. నేచర్ మొత్తం నేను పరీక్షిస్తుంది, నువ్వు ఈ బిజినెస్ లో పనికొస్తావా పనికిరావా అని చెప్పి. మీరే కాదు మిత్రులారా, ప్రపంచంలో ధనవంతులైన వాళ్ళందరూ, ప్రపంచంలో సక్సెస్ అయిన వాళ్ళందరూ కష్టాలు పడకుండా సుఖంతో సక్సెస్ అయిన వాళ్ళని చూపించండి. అక్కడ దాగేందుకు మిత్రులారా? సచిన్ టెండూల్కర్ వాళ్ళ కొడుకు మరొక సచిన్ టెండూల్కర్ కాగలిగాడా? అవలా కష్టపడితే అవుతాడు. సచిన్ టెండూల్కర్ ని మా అబ్బాయిని ఆటలో పెట్టండి అన్నాడు సచిన్ టెండూల్కర్. అలా చిరంజీవి కొడుకు మరో చిరంజీవి అవ్వగలిగాడా? నేను చిరంజీవిని, నా చరణ్ పెట్టి సినిమాలు తీస్తాను, ఆయనకి యాక్టింగ్ రాబోయినా తీస్తానంటే కుదరదు అక్కడ. ఇది కూడా అంతే మిత్రులారా, కష్టాలు పడకుండా ఉన్నతమైన పొజిషన్ లోకి ఎప్పుడు వెళ్ళలేరు. మీరు ఉన్నతమైన పొజిషన్ లోకి వెళ్ళాలంటే మీరు డిసైడ్ అవ్వండి, కష్టపడాల్సిందే, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కోవాల్సిందే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముందుకు వెళ్లాల్సిందే అని మీరు డిసైడర్ అండి. అలాగే మిత్రులారా, ఈ బిజినెస్ లో నేను కూడా 6 నెలలు తిరిగేసరికి ఎప్పుడైతే 9,200 రూపాయలు వచ్చిందో నాకు ఈ బిజినెస్ లో బాగా లాజిక్ అర్థమైంది. అరే నా బిజినెస్ లో మనం ఏదైనా జాబ్ లోకి వెళ్తే 10,000 రూపాయలు వచ్చే చోట ప్రతి నెల మనకి శాలరీ పెంచుతారంటే పెట్టరు. ఒక సంవత్సరానికి 10,000 కాస్త మనకి 1,000 రూపాయలు ఇచ్చి 11,000 ఇస్తారు, 2 సంవత్సరాలకి 1,000 రూపాయలు ఇచ్చి 12,000 ఇస్తారు. అంటే అక్కడ జాబ్ చేస్తే మన శాలరీకి 10% మాత్రం ఇంక్రిమెంట్ పెరుగుద్ది. బట్ ఈ బిజినెస్ లో మాత్రం ఎవ్రీ మంత్ ఇంక్రిమెంట్ వస్తుంది. అది ఇదేదో బాగుందే, ఇలా కనుక మన ఇన్కమ్ పెరిగితే మన అప్లైన్ చెప్పినట్టుగా దీంట్లో చాలా మంచి లైఫ్ ఉంటుందని చెప్పి చాలా మంచి లైఫ్ ఉంటుందని అప్పుడు దాకా ఫ్రీ టైం ని వెస్టేజ్ కేటాయించి నేను అప్పటి నుంచి
ఫ్రీ టైం ఏమో నా బిజినెస్ కి కేటాయించాను, ఫుల్ టైం ఏమో వెస్టేజ్ కేటాయించడం మొదలు పెట్టా. ఎప్పుడైతే అలా కేటాయించడం మొదలు పెట్టానో జస్ట్ 14 నెలలకి ఈ కంపెనీలో నెలకి 1,40,000 ఇన్కమ్ లోకి వచ్చానండి. దట్టు కంపెనీ ద్వారా 15 లక్షలు ఖరీదైనటువంటి స్కోడా ర్యాపిడ్ కార్ నేను తీసుకోవడం జరిగింది మిత్రులారా. ఎప్పుడైతే 14 నెలలు తిరిగేసరికి ఒక కారు నా లైఫ్ లోకి నెలకి 1,40,000 ఇన్కమ్ వచ్చిందో నా బిజినెస్ కి వెస్టేజ్ మధ్య కంపారిజన్ చూసుకున్నా. కంపారిజన్ చూసుకున్న ముందు ఇక్కడ ఒకటి బాగా అర్థం చేసుకోండి మిత్రులారా. ఇక్కడ మీరు జాబ్ చేస్తున్నప్పుడు ఒక 20,000 వస్తే అప్పుడు మీకు కష్టమేమి ఉండదు, ఎందుకంటే మీ ప్లానింగ్ అన్ని 20,000తో ముడిపడి ఉంటాయి. కానీ ఎప్పుడైతే మీరు జాబ్ మానేసి వెస్టర్న్ లక్షలు సంపాదించాలనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మీకు కష్టాలు కూడా స్టార్ట్ అవడం మొదలవుతాయి. ఎందుకంటే చెప్పాను కదా, నీ తాతలు మీ తండ్రులు ఎలాంటి జీవితం జీవించారో నువ్వు దాని కింద భిన్నమైన జీవితాల్లోకి రావాలని కోరుకుంటున్నావు. రావాలంటే ఆశమాషేనా? ఇప్పుడు దాకా నీ తాతలు ముత్తాతలు మీ తల్లిదండ్రులు జీవించిన జీవితం కాకుండా నువ్వు డబ్బున్న వాళ్ళ జీవితంలోకి వెళ్ళాలనుకుంటున్నావు. అది నీ జీవితాన్ని మార్చాలని చాలా బలమైన సంకల్పం పెట్టుకున్నావు. వెళ్ళడం అంటే మాటలా? మనం జాబ్ చేసినప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉండవు, అట్ ద సేమ్ టైం మనం సక్సెస్ అయినప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేవు. నేను నా వెస్టేజ్ నేను కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ రన్ చేసుకున్నప్పుడు అది బాగా సక్సెస్ అయిన తర్వాత నాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. అంటే వెస్టేజ్ రాకముందు నేను బిజినెస్ చేస్తున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేవు. వెస్టేజ్ జాయిన్ అయ్యి 14 నెలలకి నెలకి ₹1,00,000 తీసుకుంటూ కారు తీసుకున్న తర్వాత నుంచి కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. బట్ ఇన్ బిట్వీన్ టైం, ఈ మధ్యలో ఉన్న టైం ఉంది చూసారా, ఈ మధ్యలో ఉన్న టైం మనకి చాలా క్రూషియల్ టైం. ఒక ఫెయిల్యూర్ కి ఒక సక్సెస్ కి మధ్యలో టైం ఉంటుంది చూసారా, దాన్నే మనం క్రూషియల్ టైం అంటాము, దాన్నే మనం కరేజ్ టైం అంటాం. ఒక కంఫర్ట్ జోన్ నుంచి ఒక హ్యాపీ జోన్ లోకి వెళ్ళాలంటే నేను వెస్టర్న్ రాకముందు ముందు కంఫర్ట్ జోన్ లో ఉన్నా, ఇప్పుడు హ్యాపీ జోన్ లో ఉన్నా. బట్ ఈ రెండింటికి మధ్య డబ్బు రాని టైం ఉంది చూసారా, దాన్ని మనం ఏమంటాం అంటే కరేజ్ జోన్ అంటాం, దాన్ని క్రూషియల్ టైం అంటాం. ఈ క్రూషియల్ టైంలోనే నిన్ను వెస్టేజ్ పరీక్షిస్తుంది. వెస్టేజ్ కాదు, మీ ఫ్యామిలీ వాళ్ళందరూ మిమ్మల్ని పరీక్షిస్తారు. ఎప్పుడైతే నేను ఈ బిజినెస్ వదిలేసి వెస్టర్న్లోకి రావాలంటున్నానో మొదటి నాకు ప్రధానమైన శక్తులు ఎవరంటే మా తల్లిదండ్రులు. నేను వెస్టేజ్ చేస్తా అన్న కానించి మా తల్లిదండ్రులు మామూలుగా నా క్లాస్ పైకిలా ఏంట్రా నీకైనా పిచ్చి పట్టిందా, ₹1,00,000 బిజినెస్ వదిలేసి నెలకు ₹1,00,000 వచ్చి ఆదాయాన్ని వదిలేసి ఈ సబ్బులు పేస్ట్ కట్టుకుని రోడ్ల మీద తిరుగుతున్నావు, అసలు ఏమైనా బుద్ధి ఉందా? కొన్ని నెల మొత్తం మీద ఏమైనా వస్తుందా అంటే 500 వస్తుంది అంటున్నావు, ₹1,000 వస్తుంది అంటున్నావు, 2,000 వస్తుంది అంటున్నావు, నీకు ఈ కర్మేంటర్ అయినా నాకు అర్థం కావట్లేదు, పెళ్లి వయసు దగ్గర పడుతుంది, ఏదైనా పెళ్లి చేద్దాం లైఫ్ లో సెటిల్ అవుతాం అనుకుంటే సబ్బులు పేస్ట్ కట్టు తిరుగుతున్నావు ఏంటర్ ఆయన, ఇలాంటి చేత ఊరుకోనని చెప్పి నన్ను వెనకలావడం మొదలు పెట్టారు. వాళ్ళ మాట లేదని చెప్పి వాళ్ళేంటి, నేను జాబ్ చేసినంత కాలం బాగుందన్నారు, బిజినెస్ లోకి వచ్చినప్పుడు మనకి బిజినెస్ లో చేత కాదు ఆయన, మనం బిజినెస్ లో పెట్టుబడులు పెట్టలేము, 70 తలితే ఫెయిల్యూర్ అయిపోతాం అన్నారు. వాళ్ళ మాటల వాడికి తెలియదు, అవగాహన లేదు డబ్బు ఎక్కడ ఉందో. జాబ్ చేస్తేనే వెలసెట్లు అనుకున్నారు వాళ్ళు, కానీ బిజినెస్ చేస్తే వెలసెట్లు అని నేను అనుకున్నాను. వాళ్ళు కాదని చెప్పి బిజినెస్ పెట్టి చాలా సీరియస్ గా పనిచేసి సక్సెస్ అయ్యా. సక్సెస్ అయిన తర్వాత నీకు బిజినెస్ బాగుందని చెప్పి అన్నారు. ఇప్పుడేమో బిజినెస్ బాగుంది అన్నారు, ఇప్పుడేమో ఆ బిజినెస్ దీంట్లోకి వస్తున్నప్పుడు మళ్ళీ పిల్లోడు కంఫర్ట్ జోన్ లో వెళ్ళేసి మళ్ళీ కరేజ్ వహించుకున్నాడు, అనవసరం జీవితం నాశనం అయిపోతేమో చెప్పేవాళ్ళు ఏమో అని మిడిమిడి నాలెడ్జ్ తో వాళ్ళు కూడా అరే నాన్న ఎందుకురా ఈ బిజినెస్ ఎందుకురా, మనకి చక్కగా మా ఇంటి ముందు ఒక వ్యాపారం చేసుకున్నావు కదా, ఇప్పుడేమో దేశం మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగి వస్తున్నావు, ఎందుకురా నాన్న ఈ జాబ్ ఎందుకు అని చెప్పి నన్ను ఈ బిజినెస్ లో జాయిన్ అయినప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను చాలా బాగా వెనకలాగేశారు. వాళ్ళు ఆవిడ మా అన్నయ్య మా అక్క వాళ్ళు మా బావ వాళ్ళు చెప్పనోడితో లేదు చెప్పించినోడితో లేదు. వీళ్ళతో పాటు అరే ఈ బిజినెస్ లో మనకు నమ్మకస్తులు మన మాట అంటే కాదన్న వాళ్ళు ఈ బిజినెస్ లో మన మాట కాదన్నారు, ఖచ్చితంగా జాయిన్ అయ్యి ప్రోడక్ట్ కొంటారని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు నన్ను చిన్న చూపు చూశారు, వాళ్ళు నన్ను హేళనగా మాట్లాడారు. కొంటారన్నావు నేను కొనేవాడు కాదు, బిల్లింగ్ చేస్తా ఉన్నాడు చేసేవాడు కాదు, ఎన్నో అప్సెట్స్. ఇదేంటి ఈ మధ్య స్టార్ అవుదాం అనుకున్నాను ఇంకా డైరెక్టర్ గా మిగిలిపోయా, ఏంటి ఈ మధ్య గోల్డ్ అవుదాం అనుకున్నాను ఇంకా సిల్వర్ గా మిగిలిపోయా, ఎన్నో బాధలు ఎన్నో ఇవన్నీ పక్కన పెడితే ఫైనాన్షియల్స్ అనేవి మనకు తెలియకుండా మనల్ని వెనకలాగేస్తాయి మిత్రులారా. ఒక్కో టైంలో నిజంగా వెస్టర్న్లోకి వచ్చినాయి కదా ఈ కష్టాలు వచ్చినాయి, వెస్టర్న్లోకి వచ్చినాయి కదా ఈ బాధలు వచ్చినాయి, అరే ఎంత అవుతుంది అని చెప్పి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మిమ్మల్ని చాలా మందికి ఆ వెస్టర్న్ నుంచి బయటకు లాగేస్తారు. చాలా మంది వెస్టర్న్లో డబ్బు కోసం వస్తారు, కానీ 4-5 నెలలు పోరాడి ఆ పోరాటంలో సరైనటువంటి ఆదాయం లేకపోవడం వల్ల అంతకుముందు ప్రీవియస్ 30-40 రూపాయలు సంపాదించిన దాంట్లోకే మళ్ళీ బ్యాక్ అయిపోవడం జరుగుతుంది.
అలా ఎంతో మంది మిమ్మల్ని వెనకలవుతారు మిత్రులారా. అంటే ఇది నేచర్ మిమ్మల్ని పరీక్షిస్తుంది. నువ్వు అర్హుడువా కాదా అని చెప్పి. వాళ్ళు పెట్టిన ప్రతి కష్టానికి కనుక నువ్వు నిలబడ్డావా, ఇక నీ తల రాతలు మార్చే మొగాడే, నీ తల రాతను అడ్డుకునే మొగాడు ఇంకా నీకు లైఫ్ లో ఎదురవడం. ఇంకా ఎవడి వల్ల కాదు నిన్ను అడ్డుకోవడం. ఇంకా ఎవడి వల్ల కాదంటే అలా నువ్వు గనక ఓపికగా ఉన్నావా, నీ ఇక చూసుకో. ఇంకా నీ పేరు ప్రత్యేకతలు నీ గురించి చెప్పడం ఉండవు. నీ ఆశలు ఈ రోజు నా పేరు తలవని మీటింగ్ అంటూ నా డౌన్లైన్ చేయదు. మరి నా పేరు ప్రతి చోట తలుస్తున్నారు అంటే చూడండి, మరి అవన్నీ నాకు దీవెనలే కదా. అక్కడ దాకా ఎందుకండి. ఈ రోజు ఈ జూమ్ లో ఉన్న వాళ్ళు ఎవరికి నా ఇన్కమ్ తెలియదు బిఫోర్. బట్ ఇప్పుడు నేను జూమ్ లోకి వస్తాననే లోపే ఇంకా నా ఇన్కమ్ ఎంతో నేను మీకు చెప్పలా. కానీ నా ఇన్కమ్ హైయెస్ట్ ఇన్కమ్ ఎంతో మీకు తెలుసు. నా లెవెల్ ఏంటి మీతో చెప్పానా, చెప్పలా. కానీ నా లెవెల్ ఏంటో మీకు తెలుసు. బికాజ్ ఒక సక్సెస్ వచ్చిన తర్వాత మనిషి కన్నా ముందు సక్సెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళుద్ది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎస్టేజ్. ఈ రోజు నేను ఇంకా నా గురించి నేను చెప్పండి, నా సక్సెస్ మీ దగ్గరకు వచ్చింది. ఈ రోజు నా మాట విని ఒకరిద్దరు వాళ్ళ జీవితాలు మార్చుకున్న ఓపిక దీంట్లో ఉండి వాళ్ళ జీవితాలు మార్చుకున్నా చాలు. ఇంకా నేను ఈ రోజు గంటన్నర చేసిన ఈ గంట మీటింగ్ సార్థకరమైనట్టే. సో మిత్రులారా, అలా మనం పరీక్షిస్తుంది. ఆ పరీక్షకు మనం ఎక్కడ తలంచకూడదు. ఓపిక ఉండాలి. ఇన్ని కష్టాలను రాను ఎదుర్కొన్నాం. ఏమవుద్ది, 2 పూటలు తినాల్సిన 1 పూట తిన్నాం సార్. కార్లో వెళ్ళాల్సిన ట్రైన్కి వెళ్దాం ఫీల్డ్కి, లేదా లారీలో ఎక్కి వెళ్దాం ఫీల్డ్కి. ఏమవుద్ది, చెయ్యాలన్న ఆలోచన సంకల్పం బలంగా ఉంటే చాలు. నీ తలరాత్రను మార్చుకోవాలన్న సంకల్పం బలంగా ఉంటే చాలు. ఏదైనా సాధ్యమే. చెప్పే కదా, చేసే పనిలో నిబద్ధత ఉండాలి, సీరియస్నెస్ ఉండాలి. చిల్లరగా అలరతనంగా ఏదో కామెడీగా చేస్తే పోతారు. ఇది జీవితం. జీవితం మీద రెస్పెక్ట్ ఉండాలి. నీ అప్లైన్ మీద గౌరవం ఉండాలి. వెస్టేజ్ సిస్టానికి తల ఉంచాలి. వెస్టేజ్ సిస్టమ్ ఏది చెప్తుంది అది చెయ్యాలి. అలా చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు. అరే నీ అప్లైన్ వస్తుంటే మన డౌన్లైన్ మన అప్లైన్ రావాలని మనం కోరుకోవాలి. ఎందుకు వస్తాడు మన అప్లైన్ అనే విధంగా నీ యొక్క స్కిల్స్ ఉండకూడదు. అలా ఉండి చూడు, నువ్వు అలా మారి చూడు. నీ చెక్ ఎందుకు పెరగదో చూద్దాం, నీ టీం ఎందుకు పెరగదో చూద్దాం. వెస్టేజ్ చేయడం చాలా ఈజీ మిత్రులారా. మీరు ఏమన్నా వెల్డర్ లాగా పొద్దున్న 9 గంటల సాయంత్రం 6 వరకు 10 వరకే కళ్ళు మంటలు పుట్టేటట్టు వెల్డింగ్ ఏం చేస్తున్నారు ఏంటి? లేదా మీరు పెయింటర్ లాగా 10 అంతస్తుల నుంచి తాడేసుకుని మిమ్మల్ని పెయింటింగ్ ఏమన్నావు మండి అన్నట్లో, లేదా రైతులలాగా పొలాల్లో వెళ్ళి కట్టెతలు కట్టి కోతలు కోయమని చెప్తున్నావా? ఏం చేయమన్నావు? అరే బాబు నీ పైన బాస్ లీడర్, నేను ఇష్టం వచ్చిన ఆయనకి లేకు, ఇష్టం వచ్చిన ఆయనకి పడుకో, రోజు 3-4 కలవరు అంటున్నావు. ఆ కలవడానికి కూడా మాకు నొప్పండి, వెళ్ళట్లేదండి, వినట్లేదండి అంటే ఊరికి వస్తాయి. ₹1,00,000 అసలు 1,00,000 సంపాదించుంటారు. మాటల 1,00,000 అంటే చిన్నదా? ఇదే ₹1,00,000 కోసం బీటెక్లు ఎంటెక్లు చదివి ఎంబీఏలు చదివి ఫ్యామిలీకి దూరంగా మద్రాసు, కన్నయ్య, కలకత్తా, చెన్నై, అలాగే హైదరాబాద్, బెంగళూరు ఇలాంటి సిటీస్ లో తినక ఉంటి ఉండక ఫ్యామిలీకి దూరంగా ఉంటూ రెక్కాడితే డొక్కాడనగా చాలా మంది బాగా చదువుకుని 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ₹1,00,000 కోసం పోరాడుతున్నాడు. నువ్వు జాయిన్ అయిన 5-6 నెలలకి నీకు 1,00,000 వచ్చేయాలి. అది కూడా మీ ఇంటికాడ ఉండాలి, సుఖంగా ఉండాలి. ఒకటి నీతో మాట అనకూడదు, ఒకటి నీ పైన బాస్ ఉండకూడదు. ఎలా అవుతుంది సార్? వెస్టేజ్ చాలా ఈజీ సార్. ఈజీ అనుకుంటే ఈజీ, కష్టం అనుకుంటే కష్టం. సో అలా ఎప్పుడైతే నేను 1 year తిరిగేసరికి నాకు నా బిజినెస్ లో కన్నా వెస్టేజ్లో మంచి లైఫ్ ఉందనిపించిందో, ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మనం వెస్టేజ్లో సక్సెస్ అవ్వాలంటే మన యొక్క ఆలోచన ఒకటై ఉండాలి. 2 పడవల మీద మనం కాలేస్తే సక్సెస్ అవ్వలేము, 3 పడవల మీద నేను కాలేస్తే సక్సెస్ అవ్వలేము. ఏదైనా మన ఒక ఆలోచన ఒకటే ఉండాలి. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నేను చూసిన వాతావరణంలో నా అప్లైనర్ 1,00,000 తీసుకుంటున్నారు, నాకెందుకు రావు? నా అప్లైనర్ బెంచ్ కార్లు కొన్నారు, నాకెందుకు రావు? వాళ్ళకున్న 2 కళ్ళే, నాకున్న 2 కళ్ళే. వాళ్ళకున్న 2 చేతులు, నాకున్న 2 చేతులే. వాళ్ళకున్న అదే చదువు, నాకున్న అదే చదువు. వాళ్ళు సాధ్యమైనప్పుడు నాకెందుకు సాధ్యం కాదు? మనం దీని మీద యోచన చేయాలి. దీని మీద మన యొక్క ఆలోచన కేంద్రీకృతమై ఉండాలి. వేరే దాని మీద ఉంటే మనం సక్సెస్ అవ్వలేమని చెప్పి నా 20 లక్షల బిజినెస్ కూడా ఒక్క నిమిషం ఆలోచించకుండా నా దగ్గర ఉన్న ఎంప్లాయీకి 6 లక్షలకి అడ్డంగా అమ్మేసి వెస్టేజ్ ఫుల్ టైం కెరీర్ గా మారిపోయాను. ఇక్కడ 10,000 20,000 జాబ్ సంపాదించేవాళ్ళు, సార్ ఈ జాబ్ 10 సంవత్సరాల నుంచి సార్ జాబ్ మళ్ళీ జాబ్ దొరకదేమో సార్ నేను రోజు చిన్న వ్యాపారం చేస్తాను సార్, నేను నూడిల్స్ బండి పెట్టుకుంటాను సార్, నేను పండ్ల వంటి వ్యాపారం చేస్తాను సార్, నేను ఆటోని అడుగుతాను సార్ ఈ వ్యాపారం పోతే మళ్ళీ నేను బతకలేను సార్. అరే బాబు ఆటో ఈ 6 నెలలు అయిపోతే 6 నెలల తర్వాత మళ్ళీ ఆటో తీసుకుని వేయచ్చు.
బాబు ఈ జాబ్ కాదు, ఇంకో సంవత్సరం తర్వాత ఇంకో జాబ్ వస్తుంది నువ్వు చేయాలనుకుంటే. కానీ ఒకసారి బిజినెస్ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇంకో అదే బిజినెస్ ని సక్సెస్ చేయడం అంటే ఎంత కష్టం. అరే జాబులు చేసేవాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు, ప్రైవేట్ జాబులు చేసేవాళ్ళు, మీరే ఒకటి కొన్నిసార్లు అలా చెప్తే ఈ రోజు గవర్నమెంట్ జాబులు చేసేవాళ్ళం, జాబులు వదిలేసి మనం వెస్ట్లో జాయిన్ అవుతున్నాం. మీరు వాళ్ళు ఎంత ఆలోచించాలి. ఈ రోజు పెద్ద పెద్ద బిజినెస్లు చేసే మాలాంటి వాళ్ళందరూ బిజినెస్ వదిలేసుకుని వెస్ట్లో పోతాం, మేమెంత ఆలోచించాలయ్యా. అలా నా బిజినెస్ మొత్తం క్లోజ్ చేసిన వెస్టేలో ఫుల్ టైం స్టార్ట్ చేశాను. అలా స్టేట్ చేసి నేను జస్ట్ 2.5 years, సారీ, ఈ 84 రూపాయలతో స్టార్ట్ అయిన నా జర్నీ, ఈ 4.5 years జర్నీలో నేను వెస్టేలో చాలా ఇన్కమ్ తీసుకుంటానని చెప్పొచ్చు. నా ఈస్ట్ ఇన్కమ్ నెలకి 5,25,000 ఇన్కమ్ చెప్పుకోవచ్చు. అలాగే రాత్రి నా చెక్స్ పడిని దాంట్లో 5,11,000 రూపాయలు ఈ మంత్ కూడా నా ఇన్కమ్ రావడం అనేది జరిగింది. అలా నా బిజినెస్ లో ఎప్పుడు కూడా స్టాండర్డ్ గా ఎవ్రీ మంత్ 5 lakhs పైబడి ఇన్కమ్ తీసుకుంటే ఈ రోజు నా లైఫ్ ని చాలా 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 హ్యాపీగా లీడ్ చేస్తున్నాను. ఎంత హ్యాపీగా అంటే చెప్పే కదా, మా ఫ్యామిలీ చాలా కౌలు రైతు ఫ్యామిలీ. ఒక 5 ఎకరాల భూమి ఉంది, మా నాన్న కౌలు రైతు వర్క్ చేస్తాడు. మా అమ్మగారు మొన్నటి వరకు కూడా కూలి పనులకు వెళ్ళేవాళ్ళు. కానీ ఈ రోజు మా తాతలలాగా బతికారు, మా ముత్తాతలలాగా బతికారు, మా నాన్న కూడా అలాగే బతికారు. బట్ ఈ రోజు నేను నా పిల్లల్లో బతుకు అలా బతకకుండా మార్చింది నా వెస్టేజ్. ఒకప్పుడు జీవితంలో కారంటే ఏంటో తెలియదు మాకు. నేను చదువుకుంటున్నప్పుడు అనుకున్నామండి, చాలా మంది కార్లు వెళ్తున్నప్పుడు, అరే మన జీవితంలో 1 లక్ష రూపాయలు పెట్టి ఒక ఆల్టో కార్, సెకండ్ కార్ తీసుకుంటే చాలురా నాయన అనుకునేవాడిని. కానీ ఈ రోజు 15 లక్షల కారులో తిరుగుతున్నాను. రేపు మే 29వ తారీఖున సుమారుగా 80 లక్షల వర్త్ ఆఫ్ బెంచ్ కార్ తీస్తున్నాను. సార్ ఒక్కసారి ఆలోచించేయండి సార్. అరే మా అమ్మ తరపు వాళ్ళు కానీ, మా నాన్న తరపు వాళ్ళు కానీ తరతరాలు చూసుకున్నా ఎవరు కారు కొన్నది లేదు, కారు ఎక్కింది లేదు, తుడిచింది లేదు. నా జీవితం కూడా అలాగైపోద్ది అనుకున్నాను. ఈ రోజు వెస్టేజ్ పుణ్యమని 15 లక్షల కారులో తిరుగుతున్నాను. అసలు కారు కొనటువంటి సామాన్యమైన విషయమా? ఒకసారి మీరు ఆలోచించేయండి. ఈ రోజు 15 లక్షలు పెట్టి కారు కొనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? 5,000 మందిలో ఒకడు మాత్రం కారులో తిరగలుగుతున్నాడు. ఇది వాస్తవం. కారు తీయడం ఒక కళ, కారులో తిరగడం ఒక కళ. ఆ కళను సాకారం చేసుకున్న వెస్టేజ్ ద్వారా ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తిని, ఒక పావర్టీ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తిని ఈ రోజు ఒక కారు 10 లక్షల కారు కొనటమే కాదు మిత్రులారా, ఈ రోజు ఒక చిన్న కారు చాలనుకున్న వ్యక్తిని 10 లక్షల కారు కొన్నాను. 10 లక్షల కారు కొనటమే కాదు, ఈ రోజు ఆ కారుకి డీజిల్ 34,000 రూపాయలు పోసి నడిపించేంత ధైర్యం నాకు వెస్టేజ్ ఇచ్చింది. చాలా మంది కారు కొంటారు కానీ కొని ఇంటికాడ ముసుకేస్తారు, పెట్రోల్ డీజిల్ డబ్బులు అయిపోతాయని. అలా కాదు, ఈ రోజు నేను కారు బయట పెడితే కారు, ఎక్కడికి వెళ్ళాలన్నా కారు, 34,000 రూపాయలు ఈ రోజు కారుకి మనం ఖర్చు పెడుతున్నామంటే మీరు ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, ఎలాంటి ధైర్యాన్ని నాకు వెస్టేజ్ ఇచ్చిందో. ఈ రోజు కారు తిప్పడమే కాదు మిత్రులారా, ఈ రోజు కారు తీయగలమా, కారు తిప్పగలమా అనుకున్న వ్యక్తిని ఈ రోజు 20,000 రూపాయలు పెట్టి ఒక డ్రైవర్ని పెట్టుకుని డ్రైవర్ మెయింటైన్ చేసే స్థాయికి నన్ను వెస్టేజ్ తీసుకెళ్ళింది. 4 సంవత్సరాలు కష్టపడటం వల్ల ఈ రోజు చూడండి, ఇప్పుడు నుంచి చందు తరం ఒక లెక్క, చందు ముందు తరం ఒక లెక్క అన్నట్టు విధంగా మార్చాను. ఈ రోజు కారు కొంటే చాలు అనుకున్న వ్యక్తులు చూడండి, బెంజ్ కారు కొంటున్న ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. బెంజ్ కారు ఎవడు కొంటాడండి? ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కొనగలడని చూద్దాం, ఒక ఎంఆర్ఎం కొనమన్నా సార్ కొనగలడేమో చూద్దాం. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ వాళ్ళు కాదండి బెంజ్ కార్లో తిరగడం అనేది. పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కొంటాడు. ఇప్పుడు నేను బెంజ్ కారు కొన్నానంటే ఏ స్థాయికి వచ్చాను ఒకసారి ఆలోచించేయండి. నేనే కాదు, మీ అప్లైనర్, గ్రేట్ అప్లైనర్ సాహు సార్, మన గురువు గారు ఈరోజు ఏ స్థాయికి వచ్చారు? నమ్మకం సార్, పనిచేసే విధానం, నమ్మకం, ఇవి బలంగా ఉంటే చాలు ఏ స్థాయికి వెళ్ళొచ్చు మనం. అది ఎప్పుడు కూడా చెక్కు చెదరకూడదు. ఏమైనా కానీ చూసుకుందాం, వెస్టేజ్ వచ్చేద్దాం, ఇంకేమీ లే. 1,00,000 సంపాదించే వెస్టేజ్ తప్ప, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి, పేదవాళ్ళకి వెస్టేజ్ తప్ప ఇంకో అవకాశం లేదు. అంతే, బలంగా నమ్మండి అంతే. వెస్టేజ్ రాకముందు నాకు ఎలా ఉండేదంటే, మా మ్యారేజ్ డేకి, నాకు మ్యారేజ్ 2 years అయిందండి. సో మా మ్యారేజ్ డేకి మా మిస్సెస్ కి ఎవరైనా సరే ఏం చేస్తారు, అలా చాలా మంది మ్యారేజ్ డే గుర్తుండదు పేదవాళ్ళకి. మ్యారేజ్ డేకి ఏం చేస్తాం, మన మిస్సెస్ కి చీర కొనుక్కొని చెప్పిస్తాం అంతే కదా, లేదా ఆ రోజు రెస్టారెంట్ తీసుకెళ్తాం. అలా కాదు, ఈ రోజు నా స్థాయి ఎలా వచ్చిందంటే, మ్యారేజ్ డే వచ్చిందంటే మా మిస్సెస్ కి ఒక 4 లక్షలు 3 లక్షలు ఇచ్చి, ఒక 5 లక్షలు ఇచ్చి, ఇది ఏదైనా బంగారం కొనుక్కొని వెళ్ళి బంగారం ఏదైనా కొనుక్కొచ్చుకో, మరి మన మ్యారేజ్ డే వస్తుంది కదా అని ఒక 3 లక్షలు 4 లక్షలు ఆవిడ చేతిలో పెట్టాలి.
ఒకప్పుడు నాకు బాబు పుట్టాడండి, 1 year అయింది. ఒకప్పుడు మన పిల్లోడికి బర్త్డే ఏం చేస్తాం మనం, ఏదైనా సరదాగా కేక్ కట్ చేయించి ఒక 10 మందికి భోజనాలు పెడతాము, మన ఫ్యామిలీ మెంబర్స్ భోజనం పెడతారు. నేను అలా పెట్ల ఒక పెద్ద హాల్ బుక్ చేసి సుమారుగా ఒక 2000 మందికి ఫంక్షన్ చేసి సుమారుగా ఒక్కొక్క గిఫ్ట్ 300 రూపాయల గిఫ్ట్, ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి 10 లక్షల రూపాయలు మా పిల్లోడు బర్త్డే ఖర్చు పెట్టాం. మా నాన్న నాకు అలా చేయలేదే, మా తాత మా నాన్నకి అలా చేయలేదే. అంతే చూడండి, ఇప్పటికి నా తరాన్ని ఎలా మార్చాను. మామూలుగా బర్త్డే చేస్తాం, కానీ నేను ఏం చేశాను తెలుసా, ఒక 20 లక్షలు పెట్టి స్థలం కొని మా పిల్లోడి పేరు మీద రాసి గిఫ్ట్ కింద. మళ్ళీ మా మ్యారేజ్ డే వస్తుంది, ఈసారి మా మిస్సెస్ చెప్పా 50 లక్షలు పెట్టి నీకు ఒక స్థలం కొని నీ చేతిలో పెడతానని. వెస్టేజ్ ఒక అద్భుతం, మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళకి, పేదవాళ్ళకి వెస్టేజ్ ఒక అద్భుతం. దీన్ని నువ్వు వాడుకున్నావా నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళొద్ది. నువ్వు దీన్ని దానికి చేతకానితంగా వాడుకోలేదా ఈ జీవితాన్ని నీకు ఫెయిల్యూర్ అయిపోతావు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ బిజినెస్ లో నువ్వు సక్సెస్ అవడానికి నీ అప్లై కారణం కాదు, నువ్వు ఫెయిల్యూర్ అవడానికి నీ అప్లై కారణం కాదు. నువ్వు అనుకుంటే నీ 2 జరుగుతాయి, నువ్వు అనుకుంటే నువ్వు సక్సెస్ అవుతావు. ఇప్పుడు ఒక టీంలో ఒక మంచి గురువు ఉన్నాడు, సాగు సార్ ఉన్నారు, గ్రేట్ లీడర్. మరి ఆ టీంలో అందరూ సక్సెస్ అవ్వలేదే, కొంతమంది సక్సెస్ అయ్యారే. అంటే సక్సెస్ అయినానికి సాగుకారు సారణం, ఫెయిల్యూర్ అయిన దానికి సాగుకారం కారణమా? కాదు. నువ్వు సక్సెస్ అయిన ఫెయిల్యూర్ అది నీ వల్లే. ఇక్కడ నువ్వు అనుకుంటేనే సాధ్యం అవుతుంది తప్ప నీ అప్లైన్ అనుకుంటే సాధ్యం కాదు. నీ అప్లైన్ చేయ బదులు సబ్జెక్ట్ నేర్చుకో, ఫీల్డ్కి వెళ్ళు, నమ్మకంగా ముందుకెళ్ళు, నువ్వు కనుగొన్న స్థాయికి వెళ్తావు. మిత్రులారా, నేను ఒక విషయం మాత్రం చెప్తా, ఇంట్లో కూర్చుని వెస్టేజ్ గురించి 100 ఆలోచన చేయడం కన్నా 1000 ఆలోచన చేయడం కన్నా ఒక ఆచరణ చాలా గొప్పది. నేను ఈ డిసెంబర్ కల్లా క్రౌన్ అయిపోవాలి, ఈ డిసెంబర్ కల్లా 5 లక్షలు తెచ్చుకోవాలి, ఈ డిసెంబర్ కల్లా కార్ తీసుకోవాలి అని చెప్పి తెల్లారులైతే నువ్వు ఫంక్షన్కి వెళ్ళడాలు, తెల్లారులైతే ఇంట్లో పడుకోవడాలు, తెల్లారులేస్తే నువ్వు రకరకాల పనులు చేసుకుంటే 1000 ఆలోచనల కన్నా ఒక ఆచరణ చాలా గొప్పది. ఆచరణలు చేయడం మొదలుపెట్టు, ఆటోమేటిక్ గా సక్సెస్ వచ్చింది. సో మిత్రులారా, ఈ రోజు నన్ను ఈ యొక్క జూమ్ మీటింగ్ కి అద్భుతంగా ఇన్వైట్ చేసినటువంటి, చాలా గ్రాండ్ గా ఇన్వైట్ చేసినటువంటి ఎంటైర్ మీ అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో కాలయుతం అయింది కాబట్టి నేను మిగతా సబ్జెక్ట్ కొనసాగించకుండా కంప్లీట్ చేయడం జరుగుతుంది. మరొకసారి మహేష్ సారు, సాగు సార్ టైం ఇస్తే మేము ముందుకు వచ్చి మరొకసారి నా క్లాస్ ని చెప్తానని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ రోజు ఈ సెక్షన్ కి ఇన్వైట్ చేసిన మీ అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్త్, ఆల్ ది వెరీ బెస్ట్. నమ్మకంగా ముందుకెళ్దాం, ఏకంతో ముందుకెళ్దాం, జీవితంలో అనుకున్న స్థాయిలన్నీ కూడా సాధిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.